స్తోత్రం. ప్రభువు మనందరికీ వందనాలు. మత్తయి సువార్త భాషను మాట చదువుకొని మనం ముందుసారి కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాటే. ఇరవై 29 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను. చాలు, ప్రార్థన చేసుకుందాం. చూసుకుంటే దేవుడు మనతో మాట్లాడినట్లుగా దేవుడి స్వరాన్ని మనం విని దాని ప్రకారం మనం సరి చేసుకుని ముందు సాగినట్లుగా ప్రార్థన ముందుకు సాగిపోదాం. ప్రేమలో మా ప్రీతి అన్నింటినీ కొంత స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. సర్వత్రా సర్వాధికారి సర్వసృష్టికి ఆది సముద్రాలు స్తోత్రాలు ప్రభావ. ఈ కృపలో తండ్రి అయినా ఇదిగో ప్రభావ 2023 సంవత్సరము ఆఖరి నెల ప్రభావ 3వ శనివారం 3వ ఆదివారం ప్రభావ ఈ రీతిగా నీ భాషలో చేరుటకు మీరు ఇచ్చిన కుటుంబం నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. 2023 సంవత్సరము అయినా చివరిలో మేము ఉంటుండగా అయినా నీ కృపలో తండ్రి ఈ భాషని నడిపించారు అన్న బట్టి ఉన్నాడు ప్రభావ. ఇంతవరకు తండ్రి పాటలోనూ మొదటి మెసేజ్లోనూ ఆరాధన కూడా మిస్సరికి మాత్రం ఇచ్చారు నీకు ఉన్నాడు స్తోత్రాలు. రెండవసారి ప్రభావ నీ మాత్రం ప్రభావించుకోవచ్చుండగా నీకు మాకు దయచేయండి. ఈ వాక్యమైనా విడుదలవచ్చుండగా తండ్రి వినగలిచేయండి, గ్రహించే మనసును లోబడే పదేగా మా తండ్రి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యానుసారంగా నేను సరి చేసుకుంటూ నీ యొక్క బలంలో చేయగలిగినప్పుడు కూడా మనం దయచేయమని ప్రతి విషయంలో మీరే భయపడాలని ప్రభావం ఉందామని యేసును ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రార్థనకి. ఆమె మరి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చూసినట్లయితే మనందరికీ తెలిసిన మాట ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును. తర్వాత నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. దేవుడు మన జీవితంలో మనకి ఇచ్చిన కాదు ఒక పిలుపు, అదే టైంలో మనకి ఇచ్చిన ఒక భరోసా ఏంటంటే దేవుడి కాడిని కనుక మనం ఎత్తుకుంటే దేవుడు మన ప్రాణములకు విశ్రాంతి కలుగజేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుడికి స్తోత్రం. మొదటి కోరుకుంటున్నాను. మరి ఇక్కడ దేవుడు మనకి ఇచ్చిన ఆ పిలుపు ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా యు షుడ్ కమ్ టు మీ, మీరు నా యొద్దకు రండి, మీరు నా కాడి మోసుకుంటే నేను మీ ప్రాణములకు విశ్రాంతిని కలగజేస్తాను. ఒకటేమో పిలుపు దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. రెండోది ఏంటంటే మనకు ఒక నిరీక్షణ, ఒక హోప్ అనేది దేవుడు మన జీవితాల్లో మనకి ఇస్తా ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో కొన్ని మాటలు, ఈ 2 మాటలు మనం ధ్యానించుకుంటూ ముందు సాగిపోదాం. మరి దేవుడు మనకు పిలుస్తా ఉన్నాడు కదా, ఎవరిని పిలుస్తా ఉన్నాడు? ప్రయాసపడి భారము మోసుకున్న. మరి ఏమిటి భారము అంటే లోకంలో మనుషులకు రకరకాల భారాలు ఉంటాయి, మనందరికీ తెలిసిందే కదా. విశ్వాసమైన వారికి కొన్ని భారాలు ఉంటాయి, విశ్వాసంలో కాని వారికి కూడా, అంటే లోకంలో ఉన్న వారికి కూడా కొన్ని భారాలు ఉంటాయి. ఎవరి భారం వాళ్ళదే, ఎవరి బరువు వాళ్ళదే. అంతే కదా, నా వీటి నాదే, మీ వీటి మీదే. అంతేగా నా వీటి మనం పేరు పోయేది కదా, అంతే కదా. కనుక మనం లోకంలో ఉన్నా లోకంలో లేకపోయినా సరే ప్రతి మనిషికి ఎవరి భారం వాళ్ళు ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు నా యొద్దకు రండి. అయితే ఈ భారము ఎలా మోస్తున్నారు అని ప్రభు తెలుస్తున్నాడంటే ప్రయాసపడి భారం మోసుకొచ్చిన వాళ్ళ అని ఆయన పిలుస్తా ఉన్నాడు. లోకంలో రకరకాల భారాలు ఉంటాయి కదా. ఇష్టపడకపోయిన భారాలు కొన్ని ఉంటాయి, ఇష్టం లేకుండానే మోసే భారాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఒక తల్లిదండ్రులు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు అనుకోండి. పేరెంట్స్కి ఒక భారం ఉంటుంది, దాన్ని బాధ్యత కూడా అనొచ్చు, రెస్పాన్సిబిలిటీ అని కూడా అనొచ్చు. అంటే దేవుడు పిల్లలు ఇచ్చిన తర్వాత పిల్లల్ని మంచిగా పెంచి పెద్ద చేయాలి, వాళ్ళకి మంచి చదువు చూపించాలి. రేపు ఉదయం మనం పోయేలోపు వాళ్ళకి ఏదైనా దారి చూపించుకోవాలని ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ అనేది పెద్దవాళ్ళకి ఉంటుంది, పేరెంట్స్ అందరికీ ఉంటుంది కదా. అంటే అది ఒక రకమైన భారం. రెండో భారం ఏంటంటే ఇష్టం లేకపోయినా కూడా కొన్నిసార్లు కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. మేబీ ఇన్ అవర్ వర్క్ ప్లేసెస్, మనం పనిచేసే చోట కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా సరే బాస్ చెప్పాడు కాబట్టి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మేము కాలేజీలో వర్క్ చేస్తాం కాబట్టి మా దగ్గర కొన్ని ఏరియాస్ కొన్ని ఉంటాయి. ఏంటిది, పిల్లలకి 75% అటెండెన్స్ ఉంటే ప్రమోట్ అవుతాడు, ఒకవేళ లేదనుకో కాంట్రిబ్యూషన్ కట్టించుకుంటాం. 65 వరకు ఉంటుంది, అంతే కదా. 65 వరకు ఉంటుంది. ఒకవేళ బిలో 65 వస్తే డికేట్
యాజ్ పర్ రూల్ అది. కానీ కాలేజీలో వాళ్ళు చేసే పనులు ఏంటో తెలుసా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మామూలు కాంట్రిబ్యూషన్ 300-500 ఉంటుంది, వీళ్ళేమో 3,000-5,000 తీసుకుంటారు అనమాట. పక్కన ఇప్పుడు 0 మార్చుతారు. అది వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇప్పించే స్టోరీ. అయితే అటెండెన్స్ చేసేవారు మేము సింపుల్గా ఏంటంటే మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ హెచ్ఓడిస్ ఫ్యాకల్టీ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, యాడ్ చేయండి పొలంవాడికి యాడ్ చేయండి అని ముందుగా లిస్ట్ వస్తుంది. ఈ క్లాస్లో ఎంతమంది, ఆ క్లాస్లో ఎంతమంది అని. ఇప్పుడు ఏం చేయాలి, వాడు డబ్బులు తీసుకున్నాడు, అటెండెన్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేసామంటే తప్ప రైట్ రాగే కదా. యాజ్ పర్ నామ్స్ మామూలుగా నిజంగా మాట్లాడుకుంటే వాడి కాలేజీకి రాలేదు, వాడికి చదువు రాదు, వాడి క్లాస్ అటెండ్ కాదు, వాడికి ముట్టుకోవడం రాదు, వాడి ఇంటర్ మార్క్స్ 40కి 35+ వేయాలి, అటెండెన్స్ ఏమో 85-75 వేయాలి. మొత్తానికి మనం ఏం చేయాలంటే ప్రమోట్ చేయాలి. లెక్క ప్రకారం అయితే ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్. కానీ ఏం చేయాలంటే వెయ్యాలి. ఈ డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి మా చేతి చూపిస్తాడు. ఇప్పుడు మేము ఏం చేయాలంటే వాడికి ఎలా వేయాలి, వాళ్ళ లెక్క ప్రకారం ఏం చేయాలంటే డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వేయాలి, వాడు పైన కట్టాడు కదా, దాని ప్రకారం వాళ్ళ లెక్క ప్రకారం వేయాల్సిందే. మరి మా లెక్క ప్రకారం ఎస్పెషల్లీ నా లెక్క ప్రకారం ఎలా ఉంటుందంటే మనలాగా ఒక త్రాసు లాగా ఉంటుంది, కక్కిలాగా ఉంటుంది, నా యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. నువ్వు రాజధానిగా మార్పులు వేస్తాను, ఫస్ట్ ఐడెంటిటీ చేస్తాను. ఒకవేళ నేను ఏదన్నా అనుకో రేపు పక్క చెప్పేసి మన పక్కన పెట్టి వేరే వద్ద తెచ్చుకుంటారు. ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా సరే కొన్నిసార్లు చేయాల్సిన పరిస్థితి, అలాంటి బాధలు ఉంటాయి. కొన్నేమో ఇష్టపడి చేసే పనులు కొన్ని అయితే, ఇష్టం లేకుండా చేసే పనులు కొన్ని. ఇంకా మనం మాట్లాడుకుంటే లోకానుసారంగా చాలా భాగాలు ఉంటాయి, రకరకాల అలవాట్లు, రకరకాల పద్ధతులు, రకరకాల కల్చర్స్ లోకంలో. వీటన్నింటినీ కూడా మనిషి అనేవాడు ఏం చేస్తాడంటే డైలీ ఈజ్ క్యారీ, ప్రతిరోజు కూడా వాడిని మోసుకొని తిరుగుతూ ఉంటాడు. కనుక నేను ప్రభుత్వం పిలుస్తున్న మాట ఏంటంటే ప్రయాసపడి బాధ పోసుకున్న సమస్త జీవులారా మేబీ ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రంగైనా సరే దేవుడు పిలుస్తున్న ప్రతి పిలుపుకి మనందరం కూడా నాకు ఆయన దగ్గరికి రావాలి. అయితే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను మీ విశ్రాంతి కలగజేయను, ఎందుకంటే నేను సాత్వికులను దేవస్థ తెలవాడి కనుక నా తాడి ఎత్తుకొని పోయండి. ఇక్కడ తాడి అనే మాటలు మనం గమనించుకుంటే లోకంలో రకరకాల తాడులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇందాక భారం ఉన్నాను కదా, దానికి ఇంకొక ఆల్టర్నేట్ నేమ్ ఏంటంటే తాడి, యోగ్ ఇంగ్లీష్లో. తాడి అంటే ఏంటి అన్న పల్లెటూరులో విలేజ్లో పొలం అనేటప్పుడు నాగలు ఉంటుంది, నాగలు తెచ్చి కదా పాటలు పడుతుంది. నాగలికి ముందు కట్టి ఉంటుంది, ముందులా కట్టి ఉంటుంది, దాన్ని కట్టి దానికి ఈ పక్కన ఒక ఎద్దు, ఈ పక్కన ఒక ఎద్దులు పెట్టి పొలం దున్నుతూ ఉంటారు, దానికి కాడి అంటారు, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ఎద్దు మీద ఎలాంటి కాడి ఉందో ఈ రోజున కనబడుతున్న కాడి మనుషుల మీద కూడా ఉన్నది. 2 రకాల కాడులు, లోకానుసారంగా ఉన్న కాడులు అనేకం. తాగుబోతుడికి అదొక కాడి కదా, తిరిగిపోతుడికి అదొక కాడి, లేకపోతే లోకంలో రకరకాల పనులు చేసేవాడికి రకరకాల కాడుల కింద వాళ్ళు ఏమయ్యారంటే స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట, రైట్. ఇప్పుడు ఉదాహరణకి బాగా ఇప్పుడు ఆదివారం వస్తుంది కదా, సండే సాటర్డే వస్తే కొంతమంది ఎంత డెకరేట్ అవుతారంటే, ఉదాహరణకి గుంటూరులో నేను చదివేటప్పుడు కొంతమంది ఇంజనీరింగ్ కాలేజ్లో సాటర్డే సండే రాగానే ఇంట్లో అది విలేజ్ అనమాట, 2020 years బ్యాక్ విలేజ్ కదా, అందరూ పొద్దున్నే తెలసంప తెల అప్పుడు రంగి పెట్టేవాడు, తెల రంగి తెల పూజ చేసేవాడు, అందరూ బయటకు వచ్చేవాడు, పొద్దున్న దర్శనం చేసి ఊరుకొని కలర్ వేసుకొని ఎంతసారి గంటల ట్రిమ్ చేసుకొని వచ్చేవాడు. మధ్యాహ్నం దాకా బాగా తిరిగేవాడు, అక్కడక్కడ పని చేసేవాడు, మధ్యాహ్నం కూర్చునేవాడు. సాయంత్రానికి వాడు పరిస్థితి ఎలా ఉంటుందంటే రోడ్డు మీద పందులు దూరం దుల్లేవాడు, అదే వచ్చా ముందు అదే కాంపౌండ్ ముందు పందులు పొందించినట్టు పొందించేవాడు అనమాట. పొద్దున్నే బయటకు అయితే వచ్చినాడు, సాయంత్రానికి లేకపోతే కదా. అది ఏంటిదో అంటే అదే తాడి, అది తప్పు కదా, అలా చేయకూడదు కదా అంటే నోబడి పిలిచారు కదా. సిగరెట్ తాగేవాడికి దాని పేరు మీదే ఉంటుంది, అది బొమ్మ కూడా వేస్తారు మంచిగా బొమ్మ, దాని మీద ఏముంది సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇండస్ట్రీ అయినా తగ్గుతుందంటే అదొక తాడి. మా ఇంటి ఎదురుగా ఉండేవాడు చిట్టిబాబు అని, కొంచెం మా చిన్నప్పటి నుంచి పరిచయం అనమాట. నేను కరోనా టైంలో 3 months ఇంట్లో ఉన్నాను, నాకు ఎంత బాగా నేను ఇంట్లో ఉంటే కొంచెం క్లోజ్గా మాట్లాడుకునేవాళ్ళం. అయితే అంటాడు, అరే బాబు తాగేవాడికి, సిగరెట్ తాగేవాడికి, మందు తాగేవాడికి కరోనా ఎక్కువ చూసుకో అని చెప్పాను. మనకు కాన్షియస్ ఎక్కువ కదా, ఫోన్ చేయగానే వచ్చే మాట అదే కదా, మీకు దగ్గు వచ్చినా లేదా జలుబు వచ్చినా జ్వరం వచ్చినా అదొక వాయిస్ వస్తూ ఉంటుంది కదా, అది బాగా ఎక్కువైపోయి కర్పణ సలహా ఇస్తూ ఉండేవాళ్ళం. సిగరెట్ తాగుతున్నావు, మందు తాగుతున్నావు, జాగ్రత్త, తర్వాత వచ్చేది మీకే అంటే
లేదా మానేది అనుకున్నా, ఇప్పుడు చూసే మానేది అనుకుంటున్నా, నిద్రలేసి ఇదే రాష్ట్రం చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా అన్నమాట. పొద్దున్న స్టార్ట్ చేస్తాడు, సాయంత్రానికి ఇచ్చి అనుకొని ఇదే రాష్ట్రం ఈరోజు అని చెప్పేసి వదిలేస్తాడు. అంటే ఎలా ఉందంటే ప్రతి మనిషికి ఏదైనా ఒక మంచి మాట చెబితే అది వినలేని పరిస్థితి. ఒకవేళ సరదాగా చెప్పినా వినరు, సీరియస్గా చెప్పినా కూడా వినరు. ఉదాహరణకి కుటుంబంలో ఉన్న పిల్లలకి లేకపోతే పెద్దవాళ్ళకైనా సరే ఏదైనా ఒక మాట చెప్తామని ప్రయత్నం చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే మొదటగా విన్నట్టే ఉంటారు, కానీ కాసేపటికి ఏమైపోతుందంటే ఆ కొనాలి అదే పని చెప్పామనుకో అంటే చెప్పించాలే అంటారు. ఎవరు పిల్లలైతే అందరూ లోపల ఉంటారు, మా నాయన మా అమ్మ ఓటు సంపాదించారు ఏదైనా ఇవ్వాలనుకుంటారు. అదే భార్య భర్త లేదా భర్త భార్య కదా అనుకో కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చెప్పించాలే కూర్చో అంటారు. లేకపోతే మా తెలియదా ఓటు చెప్పాలా అని కూడా ఎన్ని పరిస్థితులు ఉంటాయి. అంటే ఇంట్లో వాళ్ళు వినరు, బయట వాళ్ళు వినరు. ఎందుకు అంటే మనుషులు రకరకాల కాడుల కింద వాళ్ళు కట్టుబడుతున్నారు కనుక ఆ కాడుల కిందనే వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు జీవితాంతం వరకు. మధ్యలో కొంతమంది విడిపించుకొని పక్కకి వెళ్ళిపోతారు, కొంతమంది ఏంటంటే దాని నుంచి రాలేకుండా అదే దారిలో అదే కాడి కింద జీవితాంతం వరకు కొనసాగుతూ ఉంటారు. ఇప్పుడు దేవుడు పిలుస్తున్న మాట ఏంటంటే ప్రయాసపడి కాడి మోసిన సమస్త జీవుల నాయకులకు రండి. రెండు రకాల కాడులు, ఒకటేమో లోక సంబంధమైనది, ఒకటేమో దైవ సంబంధమైనది. లోక సంబంధమైన కాడులు ఎలా ఉంటాయంటే లోకాశలతో ముడిపడి ఉంటుంది. దైవ సంబంధమైన కాడులు ఎలా ఉంటాయంటే దేవుడి యొక్క ఆత్మ సంబంధమైన బలాలతో ముడిపడి ఉంటుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనకి గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, శరీర కార్యములు ఉంటుంది, 22లో ఆత్మ వరము అని ఉంటుంది. శరీర కార్యములు అనగానే ఒక లిస్ట్ ఉంటుంది కదా, ఏముంటుంది చూడండి, గల్తీ 5:19 తీసిన వాళ్ళు కొత్త అధ్యాయంలో చూస్తే ఆల్మోస్ట్ ఒక 12-15 లిస్ట్ లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అంటే శరీర కార్యములు మన దగ్గర రాగానే అంటే ఎవరైతే వాటిని జరిగిస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఏ కాడి కింద ఉన్నట్లు, సాధారణ కాడి కింద ఉన్నట్లే. లోకంలో 2 కాళ్ళు. ఎందుకు దేవుడు కాడి అని మెన్షన్ చేశాడంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీబడి ఇస్ దేర్ సాతాన్ యోగోని, అందరూ కూడా దాని కింద సాతాన కాడి కింద చిక్కుపడుతున్నారు కనుకనే దేవుడు కాడి అని మాత్రం వాటిని మనం చూస్తా ఉన్నాం. అంటే శరీర కార్యాలు ఆ లిస్టులో ఒకటోసారి మనం అక్కడ పెట్టే కదా. అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇది ఒకటి కదా ప్రభావ, క్షమించి ప్రభావ ప్రార్థన చేస్తాను. నేను కూడా నేనే పరిశుద్ధుడు కాదు, అది ఇన్ఫర్మేషన్, నేను కూడా మనిషినే కాబట్టి నాకు కూడా మనసులు లాగున్నాయి. అయితే దేవుడి దగ్గర కన్ఫెస్ అయ్యేటప్పుడు నాకు నేను చెప్పుకుంటాను, ప్రభావ నా బాగా నాకు చిరాకి వెళ్ళిపోతాను, నేను బయట కూడా ఎంత ఇదిగా ఉన్నాను, మనసాలో ఉన్నప్పుడు నేను చుక్కలు చూపిస్తాను మా వాళ్ళకి పిల్లలకి కదా. అందుకని నా దగ్గరికి ఎవరు రాదు, స్టూడెంట్స్ ఇంకా ఉన్న కదా, నా దగ్గరికి ఎవరు రాదు, జనరల్గా అన్న దగ్గరికి పోతారు కదా. ఎందుకంటే చెప్పేటప్పుడు చెప్తాను, కానీ కొన్ని కోణాలు చూస్తే కొంచెం చిరాకు వస్తుంది, ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది వాళ్ళు చేసే పనులకి. అందుకని నా దగ్గర కూడా రాని కూడా కాబట్టి అంటారేమో అంతమంది పాతకాలంలో పిచ్చిపట్టు కొట్టేవాడి. సంస్కృతి కాలేజీలో మ్యాథ్స్ వేరే కాలేజీ ఉన్నప్పుడు 2 ముగ్గురు కూడా పెట్టారు కోపం పట్టలేక. అందుకని ప్రభావితం ఇది ఒక్కడే రోజు ప్రార్థన చేస్తుంది. ఇది అంటే అర్థమైందంటే కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా, దోషం ఉన్నా, అసూయ ఉన్నా, ఇట్లాంటిలో ఏమి లేకపోయినా అట్లీస్ట్ 1 సరే మనం ఎక్కడ ఉన్నామంటే సాతాన కాడి కింద మనము బంధించబడినట్లే. అలాగే దాని కింద 22 చూసినట్లయితే ఆత్మఫలము, అక్కడ ఆత్మఫలములు అనలేదు కానీ ఆత్మఫలము అని చెప్పాడు. అంటే there is only one fruit with 6 taste కదా. ఒకటే ఫలము 6 రుచులు, ఒకటే ఫలము 9 రుచులు. ఆ 9ని మనం కేటగరైజ్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఒక పెద్ద పాస్టర్ చెప్పిన మాట, ఆ 9లో మొదటి 3 గుంపుతో మనం ఉండే రిలేషన్, హౌ టు బి విత్ కమ్యూనిటీ కదా, మన సంఘంతో సహవాసంతో మనం ఎలా ఉండాలో చెప్పేది. రెండవ కేటగిరీ చూస్తే ఒక ఫ్యామిలీతో మనకు మనం ఎలా ఉండాలో అది చెప్పే కేటగిరీ. అండ్ లాస్ట్ 3 చూస్తే వ్యక్తిగతంగా మనకు మనం ఎలా ఉండాలో, ఎలా బిహేవ్ చేయాలో చెప్పే మాటలు అన్నమాట. ఇలాగా వీటిని మనం కలిగి ఉంటేమో దేవుడి కాడి కింద మనం భద్రంగా ఉన్నట్టు. ఒకవేళ పై లిస్టులో ఏదో 1-2 కలిగి ఉన్నా సరే మనం ఎవరి కాడి కింద ఉన్నట్టు అంటే సాధారణ కాడి కింద మనము బంధించబడినట్టు. ఇక్కడ చూడండి, కాడి దగ్గరకు వస్తే ఎలా ఉంటుందంటే ఎత్తుని ఎలా కట్టేసిన తర్వాత
వాటికి కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యజమానుడు చెప్పినట్టుగా వెంటనే చేయటమే కదా. తాడి అలా కట్టేసి దానికి తాడుతో కట్టేసిన తర్వాత వెనకాల కనబడుకొని కొడతా ఉంటే ఈ అనేది ఉంటుంది ఏమన్నా అలా మనకు చూడు నిద్రపోవాలి. అది తాడు ఉంటుంది అదే అంటారు ఏమంటున్నారు పగ్గాలు అంటారు. ఆ పగ్గాలు ఇట్లా అయితే లెఫ్ట్కి వెళ్తాయి, ఇట్లా అయితే బయటికి వెళ్తాయి. నేను ఎప్పుడు ఏం చేయలేదు కానీ కదా, నాకు కూడా తెలియదు. కానీ ఆ పగ్గాలు పట్టుకొని మనం ఇటు వాటికి డైరెక్ట్ చేస్తే అటు వెళ్తా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే దే డజంట్ హ్యావ్ ఏ ఓన్ విల్. వాటికి తమ స్వచ్ఛతం అనేది లేదు, తమ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి లేదు, ఎలా పడితే అలా చేయడానికి లేదు. యజమానులు ఎలా చెప్తేనే అవి ఎలా ముసలుకుంటాయి. ఫైనల్ గా ఏంటంటే యజమానుడు చెప్పిన పని చేసి యజమానికి ఒక సాటిస్ఫాక్షన్ అనేది క్రియేట్ చేస్తాయి. ఎగ్జాక్ట్లీ బిలీవర్స్ పైన మనం కూడా, విశ్వాసమైన మనం కూడా మనకంటూ స్వచ్ఛతం అనేది లేదు, ఉండకూడదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన లోకంలో 33 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన అనేక సార్లు తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, నాకు నేరుగా రాలేదు కానీ నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడికే వచ్చానంటాడు. ఎంతమంది తెలిసి మాట? అవి నోటీస్, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడికే నేను వచ్చింది కానీ నా ఇష్టం కాదు అంటాడు. అలాగే లాస్ట్ లో గెత్సేమనే తోటలో ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఒక గోల్డెన్ వర్డ్ ఉంటుంది, అయినను నా ఇష్టం కాదు చిత్తమే కదా. దేవుడు చెప్పిన మాట ఏంటంటే తన ఇష్టం కాదు కానీ దేవుడి చిత్తమే. అంటే ఈరోజు మనకి ఉండాల్సింది కూడా అటువంటి యాటిట్యూడే. ఎప్పుడైతే దేవుడి ప్రాణి కిందకి మనం వస్తామో మన స్వచ్ఛతము, నేను, నాది, నా ఇష్టం అనేది కొట్టివేసి దేవుడి ఇష్టం అనేది, దేవుడి చిత్తం అనేది ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో ఖచ్చితంగా మనం దేవుడి కాడి కింద సురక్షితంగా సేఫ్గా మనము ప్రయాణం చేస్తాము. అందుకని ఆయన ఏమంటాడంటే, మీరు ఆల్రెడీ లోకంలో ఉంటే, లోకంలో సాతాన కాడి కింద మీరు ఉంటే మీరు నా దగ్గర రండి, వచ్చి నా కాడి మోసుకోండి. దేవుడి కాడి మోసడానికి మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటిదంటే సాతాన కాడిని మనము వదిలించుకొని రావాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం బాప్తిస్మం తీసుకుంటాం. బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నారంటే మనసులో దేవుడిని నమ్ముకొని దాన్ని 10 మందికి చూపించడానికి బహిరంగంగా బాప్తిస్మం తీసుకుంటాం కదా. వాక్యంలో ఉంది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. 3 మాటలు నమ్మాలి, బాప్తిస్మం తీసుకుంటే రక్షణ వస్తుంది. కనుక రక్షణ అనే కార్యము ఇప్పుడు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుందంటే బాప్తిస్మం తీసుకుంటే కొంచెం రక్షణ అనేది పరిపూర్ణంగా మనకు వస్తుంది. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే చనిపోయేదాకా దాన్ని కాపాడుకుంటే వస్తుంది, అది వేరే విషయం. అయితే ఇక్కడ బాప్తిస్మం యొక్క ఆనవాళ్ళు ఏంటంటే మనం ముంచి చెప్తాం కదా, కొన్ని సంఘాలు ఎలా ఉంటాయని చిలకరం చేస్తారు అంతేనా. ఇప్పుడు చీరాల ఏరియాలో లోకల్ చర్చి ఏరియాలో ఎలా ఉంటుందంటే ఆ పక్కనే 10 కిలోమీటర్ల దూరం సముద్రం ఉంటుంది. ఆ సముద్రాన్ని తీసుకుపోయి ఒక బకెట్లో నీళ్ళు పెట్టుకొని మనసు పెట్టుకొని అతికమంటారు. ముంచులో బకెట్లో నీళ్ళు పెట్టుకొని కళ్ళ దగ్గర చదువుతారు పైన అవసరం నిలబెట్టి. అదో టైప్ ఆఫ్ బాప్తిస్మం. కొంతమందిగా చదివిస్తూ ఉంటారు ఇలాగా. కానీ బైబిల్లో మనకు చెప్పిన మాదిరి ఏంటంటే ముంచి లేపడం అంటే ఏంటిది? ముంచితే లేపడం ఏంటంటే నా పాత జీవితం అనేది సమాధి చేయబడ్డది, లేపడం వల్ల కొత్తగా నేను జన్మించాను. పాత జీవితం సమాధి చేయబడటం అంటే పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత కల్చర్, పాత నేచర్ ప్రతిదీ కూడా వదిలివేసి కొత్తగా మనము జన్మించడం అంటే దేవుని యొక్క దైవత్వాన్ని మనం ధరించుకోవడం. సో ఎప్పుడైతే మనం అలా ఉంటామో ఆటోమేటికల్లీ మనము పాత కాడిని వదిలిపెట్టి కొత్త కాడిని మనము ధరించుకున్న వారుగా ఉంటాం. ఉదాహరణకి మనం బైబుల్లో ఉన్న ఉదాహరణ మనం చూద్దాం. నిర్గమకాండంలో మనం చూద్దాం. నిర్గమకాండము ఎక్సోడస్ 1st చాప్టర్ 8వ వచనం. అప్పుడు యోసేపు 20 కొత్త రాజులు ఐగుప్తును ఏడాదించిన ఒకసారి. ఇంకా పైన మనం గమనించినట్లయితే 7వ వచనంలో ఇశ్రాయేలీయులు బహుసంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఈ మాటలు మనం ఎవరి గురించి చెప్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు రాయించాడు వాటి ద్వారా. మరి ఏంటిది సందర్భం అంటే దానికి ముందు కొన్ని సంవత్సరాల ముందు యాకోబు ఆయన ఫ్యామిలీ మొత్తము ఎక్కడి నుంచి వచ్చారు? హెబ్రోన్ నుంచి ఐగుప్తుకు వచ్చారు. కనాన్ నుంచి మళ్ళీ హెబ్రోన్ నుంచి ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఏ పరిస్థితులు వచ్చారంటే తినడానికి తిండి లేదు కదా, తాగడానికి సరిగా నీళ్లు లేవు, పంటలు లేవు, పశువులు చచ్చిపోయినాయి, మనుషులు కూడా ఎరువు రేపు చచ్చిపోతారు అన్నట్టుగా ఉన్న టైంలో పలానా ఊళ్ళో పలానా దేశంలో ధాన్యం దొరుకుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే
ఆ తర్వాత సినిమా తెలిసిందే, యాకోబు వాడు చూసి మీ నాయన మీ తమ్ముడు కూడా పట్టుకుంటుంటే ఫ్యామిలీ వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత నేను మీ తమ్ముడిని, మీరు నా అమ్మడు, మీరు నా నాన్న అని పరిచయాలు అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ దేశంలో సెటిల్ అయిపోతారు. కొన్ని సంవత్సరాలు సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు బాగా స్థిరపడిన తర్వాత ఏమైపోయిందంటే ఏదో కూడా ఉంది కదా, అప్పుడు యేసోపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును, నాట్ ఓన్లీ యేసోపు బట్ ఆల్సో యాకోబు. ఎందుకంటే యేసోపు టైంలో యాకోబు ఇశ్రాయేలు ఆయన 12 ఫ్యామిలీస్ 12 కుమారులు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చారు. ఆ టైంలో యేసోపు ఉన్నాడు కాబట్టి, పౌరు రాజు ఉన్నాడు కాబట్టి, కొత్త గొప్ప వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు చక్కగా పొలాలు పంటలు ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోయారు. కొన్ని ఇయర్స్, కొన్ని సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఆ తరం వెళ్ళిపోయింది. ఏ తరం? ఆ జనరేషన్ అనేది 1-2 జనరేషన్ వెళ్ళిపోయి, అంటే వాళ్ళ కొడుకు బహుశా 2-3 తరాలు వెళ్ళిపోయినాయేమో. ఎందుకంటే సహజంగా మనం చెప్పుకునే కథలన్నీ కూడా 2-3 తరాలే ఉంటాయి, అంత మించి ఉండవు. అల్టిమేట్ కథలు కూడా ఉంటాయి. ఎట్లా ఒక రాజు ఏడ్చామని కథ ఏడాది కూడా చదువుకుంటా ఉంటాం, కానీ కొన్ని ఇంపార్టెంట్ అయిన థింగ్స్ మాత్రం మనం 2-3 తరాల కంటే ఎక్కువ మనం మాట్లాడుకోము, గుర్తు కూడా రాదు తర్వాత. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు సెటిల్ అయ్యారు, బాగా సెట్ అయిపోయారు రైతులో. కానీ కొన్నాళ్ళకి ఆ రాజు వెళ్ళిపోయాడు, యేసోపు వెళ్ళిపోయాడు, ఆ జనరేషన్ వెళ్ళిపోయింది. ఒక కొత్త జనరేషన్ అనేది బయటకు వచ్చింది, పుట్టుకొచ్చింది. అప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఈ ఇశ్రాయేలీయులు మనకంటే ప్రబలిపోయారు, మనకంటే గొప్పగా అయిపోయారు, మనకంటే ప్లస్ అయిపోయారు. రేపొద్దు యుద్ధం అయితే వీళ్ళందరూ శత్రువులకు సహాయం చేస్తారు కానీ మనకు సహాయం చేయరు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఒత్తి పడేటి అని కింద రాస్తారు. ఎవరో ఒకడు పెద్ద మనిషి సలహా ఇస్తాడు ఫరోకి. అప్పుడు వచ్చిన కొత్త రాజుకి సలహా ఇస్తే ఆ రాజుకి ఏం తెలియదుగా, అవును కదా, నిజమే కదా అని చెప్పేసి వాళ్ళందరినీ 430 ఏళ్ళు అల్లాడించారు, శ్రమ పెట్టారు. 430 సంవత్సరాలు, అటువంటి 1 or 2 years, 430 సంవత్సరాలు ఒక ఇనుపు గొడవలో వారిని పెట్టి ఫ్రై చేస్తే, ఆ తర్వాత కాలంలో వాళ్ళు ఆ బాధలు భరించలేక, కష్టాలు భరించలేక దేవుడికి మొరపెట్టినట్టుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, ఎవరి నాడి కింద ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఎవరి నాడి కిందకి వాళ్ళు వచ్చారో మనం గమనించుకోవచ్చు. ఫరో ఉన్నప్పుడు, యోసేపు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే దేవుడి యొక్క నడిపింపు ప్రకారం కనాన్ నుంచి ఈజిప్ట్కి వచ్చారు, అంతే కదా. దేవుడు చెప్పిన యాకోబుకి వెళ్ళు మళ్ళీ నేను తీసుకొస్తా అన్నాడు. మనకి ఆదికాండంలో ఉంటుంది, వెళ్ళు మళ్ళీ నేను నిన్ను తీసుకొస్తాను దేవుడు వాగ్దానం ఇస్తాడు. కనుక అందరూ ఫ్యామిలీ ఎదురుకి వెళ్ళిపోయారు. ఆ టైంలో దేవుడు ఎలాగొన్నాడు కాబట్టి, దేవుడి యొక్క సన్నిధి వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు వృద్ధి పొందారు దేవుడి నాడి కింద. కానీ కొన్నాళ్ళ తర్వాత ఏమైపోయిందంటే తమ జీవితంలో వాళ్ళు చేయాలని కూడా పని ఏంటంటే లోకంతో కాంప్రమైజ్ అయిపోవడం. ఎవరి స్తోత్రం, హల్లెలూయా. లోకంతో కాంప్రమైజ్ వెరీ 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 డేంజరస్. దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఎంతగా మనం లెస్ అవుతామో, దేవుడి నుంచి విడిపోతే మనకు తెలియకుండానే లోకంతో జతగడతాం, మనకు తెలియకుండానే. అది ఎప్పుడు జరుగుతుందంటే లోకంలో ఉన్న ఆచారాలు తెలిసినప్పుడు, అవి నచ్చినప్పుడు, వాళ్ళ పద్ధతులు మనకు నచ్చినప్పుడు. వినోది ఆ మధ్య ఒక వీడియో చూశారు, బతుకమ్మ ఆడతారు కదా, ఒకప్పుడు ఎక్కడో మీ దగ్గర ఆడేవాడు. తర్వాత ఏంటంటే కాలనీలో మొదలు పెట్టారు. తర్వాత ఏం చేస్తారంటే 4 రోడ్లు కలిసేసి వాడు ఏమంటారు చూస్తారు, ఎవరు వెళ్ళి వాడితే. తర్వాత ఏంటంటే ఎవరింటి ముందు వాడే, అదే అదొక ఫ్యాషన్. ఎందుకంటే తర్వాత సంగతి నిజలేదు. ఇప్పుడు ఎవరింటి ముందు వాడు 5 రావడం అనుకో, 4 పెట్టి డబ్బా ఎవరు మాట్లాడితే ఎవరు డ్యాన్స్ ఆడలేదు. అయితే తప్పేం కాదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ కల్చర్. అయితే ఖమ్మంలోనే ఇక్కడ చూశారు, వీడియోలో చూశారు, రేలో కూడా సిలువ నిలబెట్టి, అది రోజు చూస్తుంటారు రాసులు, సిలువ నిలబెట్టి దానికి పూలు పళ్ళు అన్నీ వేసి దాని కింద మళ్ళీ ఇల్లు అనేది ఏముంటుంది, సిలువ నిలబెట్టి సిలువ చుట్టూ పూలు పళ్ళు ఐటమ్స్ కూడా పెట్టి సిలువ పాట పాడుకుంటూ వీళ్ళు ఆడుతున్నారు అనమాట. ఏంటంటే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు బతుకమ్మ డ్యాన్స్. సిలువ పాట తెలుసా, పెద్దలో సందడి, పెద్దలో సందడి పాట పాడతా గొప్పేమో అది పెట్టి చప్పట్లు కొడుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అరే ఎలా వచ్చింది ఇది అంటే లోకంతో కాంప్రమైజ్. లోకంలో ఉన్న విషయాలు చాలా వరకు మంచి అట్రాక్టివ్గా ఉంటాయి, సో మచ్ బ్యూటిఫుల్గా ఉంటాయి. వాటిని చూసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే నిజమే కదా, ఇళ్ళ కాలము దేవుడు స్పీచ్ అంటే మాట్లాడేదా అప్పుడు మీ మాట కూడా పడదామని చెప్పేసి కొంతమంది కొత్త వాడికి అట్రాక్ట్ అయిపోయి కొత్త పద్ధతులు చర్చిలో తీసుకొస్తారు సంఘంలో. అదే ఆ మధ్య భీమవరం, వెస్ట్ గోదావరి భీమవరంలో హోసన్నా ఒకడు ఉన్నాడు.
ఏసన గారు కాదు, గుంటూరు ఏసన గారు కాదు, కోసన్న గేమవరం వెస్ట్ గోదావరి పండితుడు, మహాపండితుడు అన్నమాట. దేవుడు పూజించడా అంటే దేవుడు పూజించకుండా వీడు కూర్చుంటాడు ఆడ. ఆ చర్చిలోకి వెళ్ళే ఎంట్రన్స్ లో ఒక పీఠం ఉంటుంది, శిలా విగ్రహం, పెద్ద పీఠం రాయితో పెట్టి దాని మీద కూర్చుంటే ఈ లోపలికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆయనకి టెక్కాయలు కొట్టి ఆయనకి పూలు కట్టి ఆయన దెబ్బలేసి ఆయన పాలాభిషేకం అన్ని చేసి లోపలికి వస్తారన్నమాట. సంవత్సరానికి ఒకసారి కొనుక్కులు చేస్తారు. కొనుక్కులు అంటే జాతర కదా, అప్పుడప్పుడు మనము వరంగల్ అయిన జాతర, మేడాల జాతర టైపులో కేవలం జాతర చేస్తారు. ఎట్లా చేస్తారంటే ఆ చుట్టుపక్కల ఊళ్ళు అన్ని పల్లెటూళ్ళే వేల మంది అటెండ్ అవుతారు తెలుసా. సిలువకి క్రాస్ ఉంటుంది, ఆ క్రాస్కి వాళ్ళు దండలేసి టెంకాయలు కొట్టి అద్దకప్పులో పిలిచి తెలిసి ఒకటే తేడా. వాళ్ళ దగ్గర వేరే ఒప్పుకుంటే మన దగ్గర ఒకటే తేడా. ఏంటంటే ఏంటంటే లోకంతో కాంప్రమైజ్. ఇస్రాయేల్ ప్రజలు మన దరిద్రమైన అలవాటు ఏంటంటే లోకంతో కాంప్రమైజ్ అవ్వడం. మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, బ్లెస్సింగ్ కూడా తీసుకుంటారు సేవలో మాస్టర్ గారు చేస్తారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు ఆటలు పడితే ఇంటి పాట పాడతాయి. ఈ రోజున ఇస్రాయేల్ ప్రజలు ఎందుకు అంత టార్చర్ అనిపించారంటే 430 సంవత్సరాలు దేవుడిని మర్చిపోయారు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. యోసేపు ఉన్నప్పుడు, ఫరో ఉన్నప్పుడు దేవుడిని గుర్తుపెట్టుకొని యాకోబు యోసేపు ఉన్నంత వరకు భక్తితో జీవించిన ప్రజలు ఎప్పుడైతే అర్థమైపోయిందో చెప్పేవాడు లేక వాళ్ళు ఏమైపోయారంటే తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. లోకంతో అంటే ఐగుప్తులో బ్యూటీనెస్ ఏంటంటే విగ్రహాలు. చూడండి, సెర్చ్ చేయండి. ఐగుప్తులో ఉన్న అలవాటు ఏంటంటే విగ్రహాలు పూజించడం, విగ్రహాలు తయారు చేసుకొని ఎవరి విగ్రహం వాళ్ళు పూజించడం, ఎవరి విగ్రహం వాళ్ళు ఒక్కడం. ఇది నచ్చింది వాళ్ళకి. సంవత్సరానికి 1-2 సార్లు సంక్రాంతి చేయడం, జాతర చేయడం, అది చేయడం, ఇది చేయడం, పండుగలు చేసుకుంటే ఏకానికి మనం ఇది ఒక్కటేనా అప్పుడప్పుడు ఎదుగుడు చూద్దామని చెప్పేసి వాళ్ళు లోకంలో కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళతో వీళ్ళతో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టారు. కొన్నాడు దేవుడు చూశాడు అండ్ ఫైనల్లీ వన్ డే ఏమైపోయిందంటే వాళ్ళ ఒకరికి దేవుడు ఆలోచన గుర్తించారు. ఇది తెలుసా, కొన్నిసార్లు దేవుడు కూడా శోధిస్తాడు. మన జీవితంలో, విశ్వాసుల జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయంటే, శ్రమలు ఎందుకు వస్తాయంటే, ఒకటేమో దేవుడు పరీక్ష పెడితే, రెండోది దేవుడు బుద్ధి చెప్పినప్పుడు వస్తాయి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒకటి దేవుడు పరీక్ష పెడతాడు. ఎందుకంటే ఒక మెట్టు మనం ఎక్కడానికి, విశ్వాసంలో ఎక్కడాలో 4 మెట్లు ఎక్కినాము. ఇప్పుడు మన విశ్వాసాన్ని బట్టి దేవుడి ఉద్దేశం ఏంటంటే ఈ 4 మెట్లు నీ సరిపోవు, 2 మెట్లు ఎక్కంటాడు దేవుడు. ఆ 2 మెట్లు ఎక్కాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు పాస్ ఇన్ ద టెస్ట్. 10th క్లాస్ అయిపోతే పిల్లలు ఎవరు లేరా? 10th క్లాస్ పాస్ అయితేనే ఇంటర్మీడియట్ పాస్ అయితేనే డిగ్రీ పాస్ అయితేనే నాకు ఇష్టం లేదు, నేను ఎక్కడే ఉండాలంటే ఏం కదా అక్కడే ఉన్నా అంటాడు. కాకపోతే అక్కడే ఉంటాం. ఎట్లా ఉంటాం? అక్కడే ఉండి అలాగే ఉంటాము. కానీ ఇప్పుడైతే దేవుడి మనకు లోబడి ఆ టెస్ట్ ద్వారా మనం వెళ్తామో, టెస్ట్ ద్వారా ఆ పరీక్షలు పాస్ అయితే విశ్వాసంలో మనం ఈ మెట్లు ఎక్కుతాము. యోగంలో అన్నాడు కదా, శోధించబడిన మీద నేను సువర్ణంగా మారేదను. ఎందుకు ఆ మాటలంటే బంగారం మనకు దొరక ముందు అది ఒక మధ్య మొదలా ఉన్నది. ఇప్పుడంటే మన మన చేతులకి మెళ్ళకి అన్నిటి కూడా 24, 22 అని చెప్పేసి వేరే ధర పెడతాం. కానీ బంగారం దొరికినప్పుడు ఎలా ఉంటుందంటే మధ్య ముద్ద. ఆ ముద్దను తీసుకొచ్చి నిప్పుల మీద కాల్చి శుద్ధితో కొడుతూ ఉంటే దాని మీద ఉన్న మట్టి కానీ, ఆ తుప్పు కానీ, ఆ ఇనుము అన్నసరి మెటీరియల్ అంతా పోయి ఆటలో మనకి నీళ్ళే తింటారు. దట్ ఈస్ ఒరిజినల్ గోల్డ్. ఆ ఒరిజినల్ గోల్డ్నెస్ అనేది మనలో రావడానికి దేవుడు చేసే పనులు ఏంటంటే శుద్ధి చేస్తూ ఉంటాడు కదా. పైన మట్టి, తుప్పు, దుమ్ము, ధూళి ఉంటే మొత్తాన్ని క్లీన్ చేసి మనకి ఉన్నట్టుగా దేవుడు చూపిస్తాడు. అందుకే భక్తుల మాట ఏంటంటే శోధించబడిన మీదట నేను సువర్ణముగా, నేను శోధించబడితే ఎంత శోధించబడితే నాకు అంత మంచిది. నా జీవితంలో ఇంటి శ్రమలు వస్తే నాకు అంత మంచిది. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు నేను దేవునికి దగ్గరగా ఉంటాను. దేవునికి ఇష్టపడతాను అంతే కదా. శ్రమలు వచ్చినప్పుడు నేను దేవునికి దగ్గరగా ఉంటాను. శ్రమలు వచ్చినప్పుడు దేవుడితో నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడు సంఘంతో సహవాసంలో ఉంటాను. ప్రతిసారి కూడా దేవుడు మనతో ఉన్నాడనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే శ్రమలు వచ్చినప్పుడే వస్తుంది. అదొకటి. రెండోది, దేవుడు బుద్ధి చెప్పినప్పుడు మనకు కష్టాలు వస్తాయి. బుద్ధి చెప్పాలి అనుకున్నప్పుడు ఇది ఆగేసే. ఫలానా ఉన్నప్పుడు కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. అలాంటి టైంలో వారికి కష్టం వచ్చినప్పుడు వాడు ఏమి ప్రార్థన చేసి ఉంటారు. ఇస్రాయేల్ ఉన్నాడు కదా, యాకోబు ఉన్నాడు కదా, తండ్రి ఉన్నాడు కాబట్టి, తండ్రి కొన్ని మాటలు చెప్పాడు కాబట్టి వారి మాటలు బట్టి వాడు కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే దేవుడు నడిపించిన ప్రకారం వాడు వచ్చుంటారు. మరి ఐగుప్తుకు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే దే హావ్ సెటిల్డ్ వెరీ మచ్.
ఇల్లు కట్టుకున్నారు, పొలాలు సంపాదించుకున్నారు, అన్ని ఆస్తులు సంపాదించుకున్నారు, ట్రాక్టర్లు, లారీలు, పళ్ళని కొనుక్కున్నారు, అంతా బాగానే ఉంది. అంతా కడుపు నిండిన తర్వాత దేవుడిని మర్చిపోయారు. మనం కూడా అంతే. అప్పుడప్పుడు చూడండి, ఉద్యోగాలు రాకముందు, పెళ్ళిళ్ళు కాకముందు, మొగుడు సరిగా లేకముందు, ఫ్యామిలీ సరిగా లేకముందు దేవుడు అంటే భలే పెడుతుంటుంది. అన్ని సెట్ అయ్యాయి అనుకో, మనకు కానీ దేవుడు అన్నింటినీ ఇచ్చి మన వాకిట్లో మన చేతిలో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే దేవుడు గుర్తురాడు, దేవుడు గుర్తురాడు. ఎందుకంటే కడుపు నిండిపోయింది కదా. ఆకలేసిన వాడికి అన్నం గుర్తొస్తుంది, కడుపు నిండిన వాడికి అన్నమే గుర్తురాదు. సహజంగా అంతే కదా. ఈరోజు విశ్వాసాల జీవితాలు అలాగే ఉంటాయి. అన్ని దేవుడు అడిగినవి దేవుడు ఇస్తే దేవుడు మర్చిపోయి లోకంతో సహవాసం చేసేవాళ్ళు చాలా మంది. ఇశ్రాయేలు ప్రజలు చేసే పని అదే. అందుకనే దేవుడు వారిని 430 సంవత్సరాల శిక్షకు అనుమతించాడు. వారిని దేవుడు పరీక్ష పెట్టలేదు, శిక్షకు అనుమతించాడు. 437 వాళ్ళు ఇనుప పొలంలో ఆ కాడి కింద వాడు మగ్గుతూ ఉంటే కనీసం తలకాయ వాడు కష్టం వచ్చినప్పుడు ఇమీడియట్ గా వృత్తి చేసుకోవాలి. 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, కనీసం 10 ఏళ్ల తర్వాత సరే ఆ కష్టం ఎందుకు వచ్చింది అని ఆలోచించాలి. 437 వాళ్ళు ఆలోచించారంటే వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళు ఆ పేరుకుపోయి ఉన్నారో ఒకసారి మీరు గమనించండి. అంతేనా? బండి మీద వస్తున్నాడు అనుకో, ఇప్పుడు వస్తున్నప్పుడు ఆదిత్య హాస్పిటల్ దగ్గర ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారు. మనకు సోపు లేకుండా కదా, హెల్మెట్ పెట్టుకో, అలవాటు పెట్టుకుని వస్తూ ఉంటాం. ఆడవాళ్ళు పోలీసులు ఉన్నారు, ఎంతకాలం పక్కన హెల్మెట్ పెట్టుకుని వచ్చేసి. ఒకవేళ నేను హెల్మెట్ పెట్టుకోలేదు అనుకో, వాడిని తెప్పించుకొని వచ్చాననుకో ఏమవుతుంది? అక్కడ ఏషియన్ ఆపోజిట్ గల్లీ నుంచి వస్తాం, సొంతలో నుంచి. అక్కడ ఇప్పుడు ఉన్నాడు, ఇంకో బ్యాచ్ ఉంది అక్కడ. కానీ దేవుడి దేవాల ముందుగానే హెల్మెట్ పెట్టుకుని కాబట్టి నేను అన్నా. ఒకవేళ వాడు ఫస్ట్ వాడే పట్టుకున్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం? ఫైన్ కడతాం. అయినా సరే అలాగే వచ్చేవాడు రెండవ దగ్గర కూడా ఫైన్ కడతాం. మనకు బుద్ధి ఎక్కడ వచ్చిందా? ఒకవేళ ఫైన్ చెప్తే రానట్టే కదా. అంటే ఇది అర్థం ఏంటంటే శ్రమ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అనేది మనం ఒకసారి పరీక్షించుకుంటే ఇమీడియట్గా మనం రికవర్ అవ్వచ్చు. కానీ 437 వాళ్ళు దేవుడు అనే మాట వాళ్ళ గుర్తురాలి. చూడండి, దేవుడు అనే మాట 1 year కాదు, 2 years కాదు, 10 years కాదు, 437 ఆ ఇనుప పొలంలో వాళ్ళు మగ్గి శ్రమంలో వాళ్ళు ఆ బాధలు భరించి ఆఖరికి వాళ్ళకి ఆ కష్టము మా వల్ల కాదు అనుకున్న టైంలో వాళ్ళు దేవుడికి మొదలుపెట్టి కనుక చూస్తా ఉన్నాం. 2వ అధ్యాయము నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం. వారు పెట్టిన మన దేవుడి యొద్దకు చేరను. వారి మూడుగులు విని జ్ఞాపకం చేసుకునేను. ఎప్పుడు అంటే ఆఫ్టర్ 430 years, 430 సంవత్సరాల తర్వాత వారికి దేవుడు గుర్తొచ్చాడు. అంతవరకు దేవుడు గుర్తు రాలేదు. 430 ఏళ్ళు అంటే ఇట్స్ నాట్ సో షార్ట్ కదా, తక్కువ సమయం కాదు, తక్కువ కాదు. 4-5 జనరేషన్ వెళ్ళిపోవచ్చు ఆ టైంలో, ఆ గ్యాప్లో. అలాంటి టైంలో వాడు దేవుడు మర్చిపోయి లోకంలోనే కాంప్రమైజ్ అయిపోయి లోకంలోనే కలిసిపోయారు. మీరు చూడండి, వాడు ఆ టైంలో దేవుడు మర్చిపోయారు, సరదా కాడికి ఉన్నారు, శ్రవణ పొలంలో ఉన్నారు, దేవుడు గుర్తురాయడం మంచిదే. ఆ టైంలో వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇక్కడ ఉంది కదా, 23వ వచనం చివరిలో ఉంది కదా, తాము చేయించున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు. వెట్టి పనులు అంటే ఆల్మోస్ట్ బానిసలు, వెట్టి చాకరీ అంటాం కదా, పాత రోజుల్లో ఏర్పడుతుంది. అంటే ఒక బానిసత్వంలో వాళ్ళు ఉన్నారు. బానిసలు అనే మాటకు అర్థం ఏంటంటే ఆ రోజుల్లో బానిసలు అనే మాటకు ఇట్ ఈస్ వెరీ నాస్టిక్ అనమాట. అంటే ఆల్మోస్ట్ జంతువుల కంటే హీనంగా చూసే పరిస్థితి ఆ రోజుల్లో. దానికి ముందు యోసేపు ఉంటాడు. పోయిన వారం గట్టేసలు అదే చెప్పాడు. యోసేపు బానిస అమ్మబడిన తర్వాత, అంటే ఇది అర్థం ఏంటంటే ఈ రోజున మనకి ఆదివారం సోమవారం మార్కెట్ ఉంటుంది కదా, కూరగాయల మార్కెట్ కదా. అప్పట్లో ఒక సంత ఉండేది, బానిసల సంత, పశువుల సంత, కూరగాయల సంత టైపులో బానిసల సంత ఐగుప్తులో. వాళ్ళు ఏం చేసేవారంటే ఈ బానిసలు కొంతమంది తీసుకొచ్చి, ఇప్పుడు మనం పశువుల సంత తెలుసు కదా, పశువుల సంతలు ఎలా ఉన్నాయంటే తమిళంలో ఉన్న గొర్రెలు బర్రెలు తీసుకొచ్చి ఒక చోట కట్టేసి అక్కడ ఉంటాడు కామన్, లేదా ఇంటి ఒకటే ఉంటాడు. వాడు ఎందుకు ఉంటాడంటే ఆ వచ్చేవాడు మనుషులు ఎవరన్నా చూసి మా బర్రెలు మా గొర్రెలు పెంచుకొని డబ్బులు ఇచ్చి మనకి వెళ్తారేమో అని అక్కడ పెట్టుకొని సాయంత్రం దాకా వెయిట్ చేస్తారు. అలాగే ఆ రోజుల్లో ఈ మనుషుల్ని కొంతమంది ఏం చేస్తారంటే అట్లా వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసి అక్కడ పెట్టుకుంటారు, సంతలో పెడతారు. ఎవడైనా వచ్చి మా ఇంట్లో పనులు లేరు, మా పొలంలో పని లేరు అనుకుంటే వీళ్ళకి ఒక 10 రూపాయలు ఇచ్చి వాళ్ళని పట్టుకెళ్తారు. ఎంప్లాయీస్గా కాదు, బాధితులు కానీ.
ఎంప్లాయీస్కి అయితే జీతం ఇవ్వాలి, బానిసలకి జీతం ఇవ్వాల్సిన పని లేదు. తిండి కూడా సరిగా పెట్టరు, 24 గంటలు పని చేసుకుంటారు. మామూలు ఎంప్లాయీస్కి అయితే 8 అవర్స్ పని చేయాలి కదా, రూల్ కదా. అప్పుడు అయితే 24 అవర్స్ పని చేయడమే, జీతం ఉండదు, తిండి ఉండదు, నీకు ఇష్టమైనంత ఇష్టం వచ్చినంత సేపు పని చేయాల్సిందే. ఒకవేళ రోగం ఎక్కువ వస్తే వాళ్ళు తీసుకుని ఏంటంటే కనీసం మందు ఓడిపడి ఉసుకున్న చచ్చిపోతే లాగి అవతలేస్తారు తప్ప కనీసం కర్మకాండ కూడా చేయరు ఆ టైంలో. అంటే బానిసలకు ఉన్న వాల్యూ ఎలాంటిదంటే మన ఇంట్లో పెంచుకున్న కుక్క కంటే కూడా హీనంగా ఉంటుంది. అటువంటి హీనమైన బతుకు బానిసలుగా. కాబట్టి ఇక్కడ వాళ్ళు చేసిన పని ఏంటంటే 437 బానిస బతుకు బ్రతికి ఆఖరికి దేవుడితో మొరబెట్టుకున్నారు. మరి బానిస బతుకు బతికినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే మట్టి తొక్కేవాడు, ఇల్లు కట్టేవాడు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవాడు, చెక్క పని చేసేవాడు, అన్ని పనులు చేసేవాడు, కష్టం చేసేవాడు. నిద్ర వేసిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునే వరకు ఒళ్ళంతా విరగొడుచుకొని పనులు చేసేవాడు. అయితే కష్టమేమో ఇశ్రాయేలు ప్రజలది, ఫలితం ఎవరిది? కష్టపడి వాళ్ళు చెప్పి ఇల్లు కట్టి ఇంటితో చేసి పెద్ద పెద్ద భవనాలు ఇల్లు పెడితే ఆ ఇంట్లో ఉండేది ఎవరంటే ఐగుప్తీయులు. అంటే సాహిత్యాన్ని వాడి కింద ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడ్డా ఎంత పని చేసినా కష్టంగా ఉంటుంది, కానీ దాని ఫలితం అనేది మనం నోట్లో రాదు. గుర్తుపెట్టుకోవాలి. నెలకి 50,000 సంపాదించినా, నెలకి 1,00,000 రూపాయలు సంపాదించినా దేవుడి కింద మనం లేకపోతే నెమ్మదింటికి రూపాయి కూడా మన చేతిలో ఉండదు. అటువంటి పరిస్థితులు చాలా మంది ఉంటాయి లోకంలో. రూపాయి కూడా మన చేతిలో లేనప్పుడు ఈవెన్ అది లేకపోవడం వల్ల అప్పుడు పక్కన దగ్గర, ఆ పక్కన దగ్గర, ఈ పక్కన దగ్గర అప్పులు చేసే పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నెలంతా పని చేస్తున్నావు కదా, 10 నిమిషాల ముందే పోతావు, అరగంట లేట్గా వస్తావు ఆఫీస్ నుంచి. మరి ఎందుకు వచ్చి ఈ పరిస్థితి అంటే ఆత్మీయ నాడి లేదా సైతాన నాడి కింద మనం ఉంటే అటువంటి పరిస్థితి మనకు వస్తుంది. కష్టం చేసేది మనము, దాన్ని అనుభవించేదేమో పక్కన ఇతరులు. కాబట్టి మన జీవితంలో సాధారణ నాడి కింద ఉంటే మనకు వచ్చే ఫలితము మన జీవితం ఎలా ఉంటుంది అంటే, మేమందరం బాగానే ఉన్నాం, ఆత్మీయ కాడి కింద దేవుడి కాడి కింద ఉన్నామంటే మంచిదే వెళ్ళనుకోండి. కానీ తెలియని పాపాలు, తెలియని క్రియలు చాలా ఉంటాయి ప్రతి ఒక్కరిలో కూడా. ఇలాంటి విషయాలు మనము తెలుసుకున్నప్పుడు దయచేసి వాటిని సరి చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ లేకపోతే ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. 1 సంవత్సరం, 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కూడా కాదు, 437 బానిసత్వంలో ఉండి ఆఖరికి తట్టుకోలేక ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొరని విని వారికి ఇచ్చిన, వారి తండ్రులకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసుకున్నాడు. అది దేవుడు వారికి ఇచ్చిన ఫ్రీడమ్ కదా. కనుక ఈ రోజున మనం ఆలోచించుకోవాలి. దేవుడు పిలుస్తున్న మాట, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనుల మీరు నా ఎదురు. ఈ రోజు మనం ఎటువంటి భారం మోస్తున్నామో మనకు తెలుసు. ఇంట్లో, కుటుంబంలో, పర్సనల్గా, లేకపోతే ఆఫీస్లో, పనిచేసే చోట, సంఘంలో, సమాజంలో ఎన్ని భారాలు ఉన్నాయో, ఎటువంటి భారాలు మోస్తున్నామో అందరికీ తెలుసు. ఎవరి భారం పడదే, స్టార్టింగ్లో కొద్దిగా జోలు చెప్పారు కదా, సీరియస్. ఎవరి భారం పడదే, ఎవరి బాధ పడదే, ఎవరి కష్టం పడదే. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు పడి చివరికి కొంతమంది చేసే పని ఏంటంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయి వచ్చారనుకుంటారు. యూనో ఆ మధ్య రిజల్ట్స్ వచ్చినప్పుడు చూడండి, రేపు వస్తాయి 2 నెలల్లో. 9th క్లాస్ ఫెయిల్ అయ్యేవాడు చచ్చిపోయాడు. 7th క్లాస్ ఫెయిల్ అయ్యేవాడు పిల్లగాడు, చిన్న పిల్లలు. 7th క్లాస్ ఫెయిల్ అయ్యేవాడు, 9th క్లాస్ ఫెయిల్ అయ్యేవాడు, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి రిజల్ట్ తెలిస్తే అమ్మ నాన్న ఏమో అంటారేమో, చుట్టాలు ఎవరు అమ్మానం వస్తారేమో అని భయంతో బాధతో చచ్చిపోయాడు చాలా మంది. చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఏం బాధలు ఉంటాయి, జనాలకు ఏం బాధలు ఉండవు, పిల్లలు కదా. కానీ వాళ్ళకి అటువంటి ఆలోచన ఎలా వచ్చిందంటే, దే హ్యావ్ సంథింగ్ ప్రెజర్, ఏదో ఒక ప్రెజర్ ఉంటుంది, అది ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక భారం మనసులో పెట్టుకొని అది బయటికి తెలవదు. బయటికి మాత్రం అందరూ బాగా ఉంటారు, వాళ్ళ ఇదే. అది లోపల ఎవరి మాట వాళ్ళకు ఉంటుంది. అది ఎప్పుడు బయటకు వస్తుందంటే, అది భరించినప్పుడు దేవుని మీద నమ్మకం ఉంటే వన్ డే డెఫినెట్లీ గాడ్ విల్ హెల్ప్ మీ అనే నిరీక్షణ మనకు ఉంటుంది ఒకరోజు. ఒకవేళ దేవుడి కాడి కింద మనం లేనప్పుడు, దేవుడి యొక్క హెల్ప్ మనకు లేనప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎటు చూసినా కూడా శూన్యమే వస్తుంది. కాబట్టి ఫైనల్గా మనం చేసుకునే నిర్ణయం ఎలాంటిదంటే చచ్చిపోతాం చాలా మంది. ఈరోజు మీరు చూడండి, ఫ్యామిలీ ఫెయిల్యూర్స్, ఫ్యామిలీ ఉన్నాయి కదా, అప్పులు, బాధలు, కుటుంబ సమస్యలు ఇలా వచ్చినప్పుడు చాలా మంది ఎందుకు అటువంటి వైరల్ డెసిషన్ తీసుకుంటారు అంటే ఆ బాధలు భరించలేక ఒకటి, ఆ యొక్క మెంటల్ స్ట్రెంత్ పెంచలేక ఒకటి. అది ఎందుకు వస్తాయి, ఎన్ని ఎందుకు వస్తాయి మన జీవితాల్లో, విశ్వాసాల జీవితాలు ఎస్పెషల్లీ అంటే ఒకటే. 2 నెలల కిందట ఎన్ఎఫ్సి నగర్లో, తెలుసు కదా, వెంకటేశ్వర దగ్గర ఎన్ఎఫ్సి నగర్లో ఒక అన్న మా ద్వారా, మా యూలో గ్రాడ్యుయేట్, ఈజీఎఫ్ గ్రాడ్యుయేట్, అక్కడ జోడిమెట్ల అనేది సేవాభారతలో ఆయన పనిచేస్తుంటాడు. జోడిమెట్ల సేవాభారతలో ఆయన పనిచేస్తుంటాడు, ఒక దేవుడి సేవలు పనిచేస్తుంటాడు, ఒక అవుట్ సైడ్ టీచర్గా కూడా వెళ్తూ ఉంటాడు. అలాగే స్టూడెంట్స్ మధ్యలో పరిచయం కూడా చేస్తూ ఉంటాడు. ఈజీఎఫ్ మెంబర్ మంచిదే. అయితే సడన్లీ ఆయన భార్య ఉన్నట్టుండి
కోసం తెచ్చిపోయారు. జస్ట్ 2 months బ్యాక్, జస్ట్ బిఫోర్ దసరా హాలిడేస్. వెరీ వెరీ వెల్ మెయింటైన్ ఫ్యామిలీ, వెరీ గుడ్ ఫ్యామిలీ అనమాట. అన్న మంచి ప్రార్థన పడదు, మంచి విశ్వాసి, ఆమె కూడా మంచి విశ్వాసే. ఇద్దరు పిల్లలు, ఒకడేమో ఇంటర్మీడియట్ అయితే ఒకడేమో 10th క్లాస్. ఒకడేమో ఇంటర్మీడియట్, ఒకడు అంటే దాదాపు 17 ఏళ్ళు 17 ఏళ్ళు పిల్లలు ఉన్నారు. ఆమె ఏమైపోయిందని ఒకసారి సడన్గా వేసుకుని చచ్చిపోయింది. ఇప్పుడు ఆదివారం పొద్దునే చర్చికి పోయి వచ్చారు. ఇంట్లో దిగబెట్టాడు. ఇదేదో పని బయటికి వెళ్ళాడు. పిల్లలిద్దరిని బయటికి వెళ్ళిపోయి ఆ షాప్కి వెళ్ళి ఎవరు తీసుకురావాలని చెప్పింది. పిల్లలిద్దరు బయటికి వెళ్ళారు, కొట్టుకెళ్ళారు. ఇమ్మీడియట్గా లోపల రెడీ పెట్టుకొని కానీ వేసుకొని చచ్చిపోయింది. అది ఎప్పుడు తెలిసిందంటే ఒక అరగంట తర్వాత పిల్లలు వచ్చారు. మధ్యాహ్నం 3-4 తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. చూస్తే స్పాట్ అయిపోయింది, అప్పుడే అయిపోయింది. ఎందుకు అని అంటే ఒకటే, ఆమెకి సావాసం ఉండదు. ఆమె అంటే ఆత్మ చేసుకున్నాడు ఆయన. ఆమెకి తల్లిదండ్రులు లేదు, ఒక అనాథ అనమాట. సరే అప్పుడు ఏంటంటే దేవుడి ప్రేమ బట్టి ఆయన ఎవరో తెలుసుకొని పెళ్లి చేసుకున్నారు. ఓకే, మంచిగా పిల్లలు దేవుడు ఇచ్చారు, మంచిదే. అయితే ఆమెకున్న డ్రాబ్యాక్ ఏంటంటే సంఘంతో సహవాసం ఉండదు, ప్రార్థన సరిగ్గా చేసుకోవద్దు, దేవుడితో సహవాసం ఉండదు, దేవుడి పిల్లలతో సహవాసం ఉండదు. అంటే ఎప్పుడు చూసినా కూడా లోన్లీగా మొబైల్ పట్టుకొని తిప్పుతా ఉంటుంది ఇలాగా అరిగిపోయేటట్టు కదా. ఇప్పుడు శాతం వచ్చినాయి కదా, ఇది కూడా తిప్పుతా ఉంటారు. అంతకుముందు టిక్కే ఇప్పుడంతా కూడా వద్దటమే పని అరిగిపోయేటట్టు. ఏమైపోయింది? లోన్లీనెస్. సంఘంతో సహవాసం లేదు, దేవుడితో సహవాసం లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చూసిన డల్గా ఉంటుంది. ఆయన కూడా ఏం చేస్తాడంటే పొద్దున పోయేవాడు, కాసేపు ఆఫీస్లో ఉండేవాడు, కాసేపు పరిచయాలు ఉండేవాడు, బయట కూడా పని మాత్రం వచ్చేవాడు. సో వాళ్ళ మధ్య రిలేషన్ కూడా అక్కడ బాగలేదు. చివరికి ఏమైపోయింది, అది వేరే హోప్ ఏం లేదని చెప్పేసి తెచ్చుకుంది. బిలీవర్స్, ఈ రోజున మనకు తెలియని కేసులు చాలా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే దేవుడి కాడి కింద మనం ఉన్నామా, ఏ కాడి కింద ఉన్నామో గుర్తుపెట్టుకోవాలి. దేవుడి కాడి కింద మనం ఉంటే ఎలా ఉంటామంటే యేసోపు కాలంలో ఇశ్రాయేలు ఏ విధంగా వర్ధిల్లారో ఆ విధంగా మనం వర్ధిల్లుతాం. ఒకవేళ దేవుడి కాడి కింద లేకుండా సైతాన్ కాడి కింద లేక లోకపు కాడి కింద మనం ఉంటే ఎలా ఉంటుందంటే మొదట్లో బాగుపడిగా ఉంటుంది, కానీ దాని అంతం ఎలా ఉంటుందంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఇశ్రాయేలు రోజు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుబడి పంట అన్నీ ఉన్నాయి. కానీ కొన్నాళ్ళకి దేవుడు మర్చిపోయిన తర్వాత దేవుడు వారిని ఇనుప కొలుపులో పడేసి ఫ్రై చేశాడు 3 సంవత్సరాలు. అది తట్టుకోలేక ప్రార్థన చేసితే దేవుడు విడిపిస్తే వాళ్ళు చేసే పని ఏంటంటే మోషే ద్వారా దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ప్రాణం చేస్తా ఉన్నారు. మీరు చూడండి, ఐగుప్తు నుంచి కనాన్ దేశానికి పట్టే టైం 11 రోజులు. ఐగుప్తు నుంచి కనాన్ దేశానికి పట్టే టైము 11 రోజులు. కానీ ఇశ్రాయేలు ప్రజలు నడిచిన టైము 40 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వారిగా ఈ జ్ఞానం చేసి అనిపించింది. వీళ్ళు కూడా 40 ఏళ్ళు పట్టింది. ఇట్టించే ఎంత దూరం అయితే తగ్గించండి కూడా ఎంత దూరం ఉందిగా. మరి యాకోబు వాడు 40 ఏళ్ళు నడిచారా అంటే 40. చూడండి, యాకోబు యోసేపు చెప్పాడు కదా, పోయి మీ అన్నల్ని, మీ తమ్ముడిని, మీ నాన్న కూడా తీసుకురండి అంటే వాళ్ళ బిడ్డ ఎలా వచ్చింది, ఫ్యామిలీ మొత్తం వచ్చింది. ఎన్ని రోజులు అంటే దాదాపు 10 రోజులు, వారం 10 రోజులు వాళ్ళందరూ కూడా కనాన్ నుంచి ఐగుప్తుకు వచ్చారు. ఇబ్రోడ్ నుంచి ఐగుప్తుకు వచ్చారు. వచ్చిందేమో తక్కువ టైము, వెళ్ళేటప్పుడు ఆ జనమంతా కూడా వెళ్ళడానికి పట్టిన టైం ఏంటంటే 40 ఏళ్ళు. ఎందుకు 40 ఏళ్ళు పట్టింది? వచ్చినప్పుడు 10 రోజుల్లో 2 వారాలు వచ్చారు కదా, పోయేటప్పుడు 2 వారాలు పోవచ్చు కదా. ఎందుకు 40 ఏళ్ళు పట్టింది? ఆ రోజు రోడ్లు లేవా? ఎందుకు 450 ఏళ్ల ముందు రోడ్డు ఉన్నప్పుడు 450 ఏళ్ళ తర్వాత రోడ్డు ఉండదా? 2005, 2007, 2008 ఆ టైంలో ఈ రోడ్డు చూసారా? ఈ ముందు కదా, ఈ రోడ్డు బురద రోడ్డు, మట్టి రోడ్డు. ఈ మధ్యలో ఇప్పుడు అన్ని మీకు కనిపిస్తాయి కూడా. అప్పట్లో జమ్ము ఎన్ని కూడా చెట్లు, కాలువ, కుసినది, ఇదంతా కూడా. సాయంత్రం అయితే తీసిక్కేస్తారు, దోమలు తీసికేస్తుంటాయి. ఒక పక్క దోమలు, ఇంకో పక్క ఏగడం కదా. ఇదంతా కూడా అక్కడ వరకు 40 వరకు కూడా పెద్ద కాలువ. ఇదంతా కూడా దుమ్ము ధూళి. అంటే ఒక 10 ఏళ్ల కింద రోడ్డు ఉన్నప్పుడు 10 ఏళ్ల తర్వాత ఎలాంటి రోడ్డు పడ్డది? సిమెంట్ రోడ్డు పడింది కదా. అంటే అక్కడ చూసుకోవాలి, 430 ఏళ్ల కింద వాడు 11 రోజుల్లో వస్తే 430 ఏళ్ల తర్వాత ఇంకా అదే టైంలో వెళ్ళిపోవచ్చు కదా. ఒక 10 రోజులు ఎక్కువ అనుకోండి, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. మరి 40 ఏళ్ళు ఎందుకు పెట్టింది అంటే బికాస్ ఆఫ్ డిజోబీడియన్స్. ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ మనసులో ఐగుప్తుని వాళ్ళు తీసేసుకోలేకపోయారు. అదే వాళ్ళకు వచ్చిన శాపం ఇశ్రాయేలు ప్రజలకి. ఐగుప్తులో ఆ బాధలు పడలేక, కష్టాలు పడలేక దేవుడు మొరపెడితే దేవుడు వాళ్ళని విడిపిస్తే, ఆ విడిపించిన తర్వాత వాళ్ళన్న మాటలు ఏంటంటే దీనికంటే కూడా ఐగుప్తులని పెట్టడం. ఆ మాటలు ఉంటాయి తర్వాత కాలంలో. ఇక్కడికి వచ్చి అడవిలో చదవమంటావా, ఎడలో చదవమంటావా, మాకు తిండి లేకుండా చేసావు, మాకు నీళ్లు లేకుండా చేసావు అని సేవకుడి మీద అడిగితే బండల కొట్టగానే దేవుడు నీళ్ళు ఇచ్చాడు.
ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ గా దేవుడు వారికి మన్నాతోటి 40 ఏళ్ళు వారిని పోషించాడు. ఒకసారి చూడండి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. నిన్ను శోధించి నీ హృదయంలో తెలుసుకున్నట్టు నిన్ను అరచు నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నిన్ను నీకు తెలియజేయగలడు. ఆయన నిన్ను అణచి నీకు ఆదరణ కలగజేసి నీవే కానీ నీ పితరుడే కానీ ఎన్నడూ మన్నాతో నిన్ను పోషించను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిరలేదు, నీ కాలు పాయలేదు. దేవుడు 40 ఏళ్ళు ఎలా పోషించాడు అంటే వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ తాత ముత్తాలు ఏమైనా కూడా చూడని మన్నాతో దేవుడు వారిని పోషించాడు. ఒక్కరోజు కూడా వాళ్ళు విత్తనాలు విత్తలేదు, వాళ్ళు పంట కోయలేదు, వాళ్ళు ఏం చేయలేదు. కానీ 40 ఏళ్ళు దేవుడు వారిని పోషించాడు కదా. ఇంకా 4 పోషించడం ఏముందంటే నీ బట్టలు పాతగిరలేదు, నీ కాళ్ళతో పాపు రాలేదు. ఎంత చక్కగా దేవుడు వారిని నడిపించాడు చూడండి. 40 ఏళ్ళు దేవుడు నడిపించడం అంటే చిన్న విషయం కాదు. ఎంతమందిని? దాదాపు 10 లక్షల మందిని 40 ఏళ్ళు ప్రతిరోజు కూడా దేవుడు ఫ్రెష్ గా మన్నాతో వారిని పోషించాడు. ఎందుకు పోషించాడు అంటే దానికి ముందు మారుతుంది కదా, నీ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి. ఈ రోజున దేవుడు మనం ఎందుకు నడుస్తాడు, ఎందుకు దేవుడు మనకి శోధిస్తాడు, ఎందుకు దేవుడు మనకి పరీక్షలు పెడతాడు అంటే కొన్నిసార్లు మన మనసులో ఏముందో తెలుసుకోవడానికి. అదేంటి మనసులో ఉన్న దేవుడు తెలియదా అంటే మనసులో ఉన్న దేవుడికి తెలుసు. మనసులో ఉన్నదాన్ని బట్టే కదా మనం యాక్టింగ్ చేసేది. పైగా వందనాలు అంటాము, లోపల మాత్రం అంటాం కదా. పైకి మాత్రం వందనాలు అంటాం, లోపల మాత్రం వచ్చే సోదరులు అంటాం. మా దగ్గర చర్చి ఉంది, మన అన్న పెద్ద చర్చి సిఎస్ఐ. అందులో 2 పెద్ద మనుషులు ఉండేవాడు. ఒకటి పోయాడు, ఒకటి ఇంకా స్టిల్ వెయిటింగ్ అనమాట. అయితే ఆయనకి ఎనపడదు, ఆయన పడదు. 30 years నుంచి అది 30-35 years. అలాగనే పగలేం లేవు, పడదంతే ఒకే గదిలో ఉంటాడు. ఆయన ఉంటాడు, ఈయన ఉంటాడు. వీళ్ళ ప్రాంతం ఎలా ఉంటుందంటే ఆదివారం మందిరానికి రాగానే ముందు వైపు ఏమైనా కూర్చుంటే ఆయన వెనకాల ఏమో కూర్చుంటాడు. ఓకే, లేకపోతే ఆయన వస్తే ఈయన వెనకాల ఏమో కూర్చోడు. ఒక లైన్లో ఒక చోట కూర్చోరు. అప్పుడప్పుడు సంఘ పెద్దలు కదా ప్రార్థన చేయాలి కదా అని పలానా ఆనందన్న ఎగ్జాంపుల్ చెప్తాడు. పలానా అన్న ప్రార్థన చేస్తాడు అన్నప్పుడు ఈ అన్న ప్రార్థన చేస్తాడు. అన్నగారు ఉదాహరణ చెప్తాను, నాకు పేరు తెలియదు ఇక్కడ. ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి ప్రభు ఆయన సైతాన్ని చూపించి ప్రభు వాడు వెనక బెంచ్లో కూర్చున్నాడు ప్రభు అంటాడు. వాడు వెనక బెంచ్లో మన సీట్లో కూర్చున్నాడు కానీ అందరికి స్పందన పడ్డారు. ఓ వేస్తామా ప్రార్థన చేస్తామని ఆమె అంటాడు బాబు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఆయన పడిగారుగా ఫీలింగ్ మళ్ళీ ఇంటికి అయిపోతే కొట్టుకుంటారు ఇంటికి వెళ్ళి. సరే అని చెప్పేసి మళ్ళీ అన్న ప్రార్థన చేస్తాడు అనగానే ఆయన ప్రార్థించి లాస్ట్ మూమెంట్ అన్నమాట ఏంటంటే ప్రభా ఈ సైతాన్ని ప్రతిరోజు వచ్చాడు ప్రభా, వాడు ముందు బెంచ్లో వచ్చాడు ప్రభా. ఏదో గురించి ఆయన గురించి ప్రార్థన అంటే పైకి మాత్రం వందనాలు చెప్పుకుంటా మరి మనసులో మాత్రం పడని పరిస్థితులు సంఘాల్లోనే. గట్టిగా ముందు మాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే ఒకరికి చెప్తున్నారు, ఆడవాడు చదువుకునేది కానీ వాళ్ళకున్న రాజకీయాలు దేశ రాజకీయాల కంటే ఎదురుబడి దోషపడతారు. నాకు చాలా జాగ్రత్త, చాలా భయం అసలు రాజకీయాలు అంటే. అందుకని దూరం మూసుకుని వెళ్ళి పని చూసుకుని వస్తారు. అనవసరంగా మాట్లాడాలన్నా చేయగలరు. అట్లా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే పైకి వందనాలయ్యా అంటారు, లోపలికి మాత్రం వచ్చే సోదరుడు ఇక ఆరో సంగతి తెలుసుకోవాలి. ఆమె ఇవ్వబడదు, ఈమె ఇవ్వబడదు. పొరపాటు కూడా మంచి డ్రెస్ వేసుకుంటే ఒకటిగా వాళ్ళ గురించి ఆ రోజంతా ఉండదు. అట్లాంటి పరిస్థితి కనుక దేవుడు చెప్పే మాట ఏంటంటే నీ హృదయంలో నీ మనసులో ఏదో తెలుసుకోవాలని దేవుడు ఒకసారి శోధిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు శోధించాడు. 430 ఏళ్ళు దేవుడు వారిని శ్రమకు అప్పగించిన తర్వాత బయటికి విడిపించిన తర్వాత 40 ఏళ్ళు నడిపించేటప్పుడు 40 ఏళ్ళు వాళ్ళకున్న అలవాటు ఏంటంటే దేవుడిని శోధించడం వ్యవస్థలో. అంటే అక్కడే బాగుంది, అక్కడే నీళ్ళు ఉన్నాయి, అక్కడే అన్నం దొరికేది, అక్కడే ఇల్లు ఉంది, ఈ అడవిలోకి వచ్చాము, ఈ ఎడవలోకి వచ్చామని ఏకాడికి దేవుడి మీద తిరగబడటం సరగడం. దానివల్ల తర్వాత ఈ పత్రికలో పౌరులు రాస్తాడు, కొంతమంది జంతువుల చేత, కొంతమంది సర్పాల చేత, కొంతమంది భూగం చేత దేవుడు లేవేశాడు.
ఎందుకంటే ఇదే అవిధేయత. మన జీవితాల్లో మనకు వచ్చే కష్టాలకి మెయిన్ రెస్పాన్సిబిలిటీ మనదే. లెక్కలేనితనం ఒకటి, అవిధేయత ఒకటి, అవిశ్వాసం ఒకటి. దేవుడు అంటే భయం లేకపోవడం, సేవలు అంటే భయం లేకపోవడం, సంఘం అంటే మర్యాద లేకపోవడం. మీరు చూడండి, కొంతమంది మాట్లాడే మాట ఎలా ఉంటాయి అంటే, నువ్వు ఎవడైనా సరే నేను చెప్పింది వినాలి. మేము ఉపయోగించున్నాము అదే డైలాగ్. మేము ఉపయోగించున్నాము, నేను చెప్పిందే మీరు వినాలి, లేకపోతే మీకేటే సింపుల్. ఈరోజున చాలాసార్లు అదే నేను చెప్పిన సంఘంలో మా ఊరు పర్వతపూర్లో ఎలా ఉంటుందంటే, వాళ్ళు సింపుల్గా ఫాస్ట్గా వాళ్ళు చేస్తుంటారు. పర్వతపూర్లో ఉంది అది ఉదిబట్టి పేరు భూమించి అని మన చాలీశ్వరం తెలియదు ఒకటి. ఒక ఆయన దాదాపు 10 ఏళ్ల నుంచి ఒక మాస్టర్ తిమ్మతి గారిని సికింద్రాబాద్ నుంచి వచ్చి వెళ్ళి ప్రేయర్ నుంచి వస్తుందంటే ఇవి లెవెల్ ఇన్వాల్వ్ అనేది వాడి ఇష్యూస్లో వాడు గొడవలు ఇన్వాల్వ్ కాడు. ఆయన పిలవడం కూడా ఆయన కూడా ఎలాంటి జాగ్రత్తలు అంటే, నాకు ఎందుకు బ్రదర్ వస్తాను, ప్రేయర్ కనిపిస్తాను, పోతాను, దేవుని స్తోత్రం అనుకుంటా వెళ్ళిపోతానంటే. ఒకవేళ ఏమన్నా మనోడు కదా, మన పిల్లలు కదా, ఏమన్నా చెప్పడం ట్రై చేస్తే ఎలా ఉందంటే, నీ పని ఏంటి, వచ్చి పని చేసుకుని పోవాలి, సమూహం లేదంట. ఆ డైలాగ్ కాబట్టి ఎలా ఉంటుందంటే, నువ్వు వచ్చి నీ పని చేసుకుని పో, నీకు సంబంధం లేదు. ఆ మాస్టర్ గారు అందుకని ఆయన చాలాసార్లు చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయన కూడా అయితే ఆల్మోస్ట్ 4 మంది చచ్చిపోయేవాళ్ళు ఉంది. కొంచెం చక్కగా వస్తారు, ప్రార్థన చేస్తారు, వాకింగ్ చేస్తారు, బ్రహ్మాండంగా అన్నీ బాగా చేసుకొని ఇందాక ఉన్నాను చెప్పి పోతారు. ఆ మిగతా రాజకీయాలు కొట్టుకోవడం అంతా ఇంటికి చేసుకుంటారు. మనం సంఘాలు అలా ఉన్నాయి ఈ రోజున. ఎందుకంటే సైతాన్ యొక్క కాడి కింద ఉండేదేమో మందిరంలో ఉంటాం, చేసేదేమో ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ దాని మీద ఉన్న కాడి ఎవరంటే సైతాన్ కాడి కింద ఈ రోజున చాలా మంది ఉన్నారు. మనం గుర్తుపెట్టుకోవాలి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు మాత్రం మనసులో నుంచి బయటకు వెళ్ళలేదు. ఈ రోజున లోకంలోంచి మనం సపరేట్ అయిపోయాం, కానీ లోకం మాత్రం మనసులో అలాగే ఉంటుంది. కొంతమందికి లోకంలో సినిమాలు అంటే ఇంట్రెస్ట్, సీరియల్ అంటే ఇంట్రెస్ట్, లోకంలో ఈ కొన్ని మాటలు ఉన్నాయి కదా, ఏంటి గాసిప్స్ చాలా చాలా ఇంట్రెస్ట్. చాలా మంది గాసిప్స్ అంటే గాలివార్తలు, తెలుగు అంతేనా కదా, ఏదో వాళ్ళ గురించి ఇవి గురించి వాళ్ళు మాట్లాడబడ్డాయి. వాళ్ళు బాగా ప్రకారం మధ్యలో తింటా ఉంటారు, మధ్యలో మాట్లాడడం. ఇలాంటివన్నీ కూడా లోక సంబంధమైన విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో మనం ఉన్న చోటనే ఉంటాం. 11 రోజుల్లో వాడు కణానికి వెళ్ళాల్సిన వాడు 40 ఏళ్ళు ఎందుకు పట్టిందంటే, వారి అవిధేయత కావచ్చు, అవిశ్వాసం కావచ్చు, లెక్కలేనితనం కావచ్చు. దేవుడు అంటే లెక్కలేదు, సేవకుడు అంటే లెక్కలేదు, మర్యాద లేదు. అటువంటి స్థితిలో వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు 40 ఏళ్ళు నడిపించాడు. చివరికి వారిని ఇద్దరు వెళ్ళిపోయారు. ఒకడేమో యెహోషువ, ఇంకోడేమో కాలేబు. ఇద్దరు ఎంతమంది? అవుట్ ఆఫ్ 10 lakhs. వచ్చిందేమో అంతమంది, పోయిందేమో ఇద్దరు. ఎందుకు అంటే ఒబీడియన్స్, డిజొబీడియన్స్. గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మాట మనం చదువుకుందాం. జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. అతడు అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొదలు పెట్టాను. ఇక్కడ ఎవరి గురించి మాటలు చెప్పబడి అంటే సంసోను గురించి. సంసోను అందరికీ తెలుసు కదా, శాంసన్. సంసోను ఒక వరపుత్రుడు. సంసోను ఒక వరపుత్రుడు, దేవుని వరవల పుట్టినవాడు. అలాగే దేవుని యొక్క ప్రజలను తమ కష్టాలను రక్షించడానికి దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. మనకి సంసోను గురించి చెప్పడం మాట ఏంటంటే, సంసోను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాజీరు చేయబడినవాడు. నాజీరు అంటే ప్రతిష్ఠించబడినవాడు. ఇంటర్నారా లాస్ట్ బెంచ్ నాజీరు చేయబడినవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని చేత. అంటే దేవుడు ఎన్నుకున్న మనిషి, దేవుని యొక్క వరంలో పుట్టిన మనిషి సంసోను. 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు, రక్షకుడిగా ఉన్నాడు. కానీ తన యొక్క బుద్ధి గడ్డిన కారణంగా ఏమైపోయిందంటే, చివరికి శత్రువుడు ఎలలో చేరి తిరగడం సిద్ధంగా ఉన్నాడు. ఏమైపోయింది? దేవుడు అనుకున్నాడు, పరిశుద్ధంగా ఉండు, మద్యం ముట్టుకోవద్దు, తలవెంట్రుకలు తీసేయద్దు, ఎవరితో ఏ తప్పుడు పని చేయొద్దు అన్నప్పుడు ఈయనకు అదే పనులు చేశాడు. బలహీనత ఉంది కదా, ఆ బలహీనతలో వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్ గా సీక్రెట్స్ అని చెప్పేశాడు.
సీరియస్ కింద పడతాయి. ఓకేనా? స్టార్ట్ కంటిన్యూ చేయొచ్చా? సరే, ఇక్కడ చూస్తే ఎలా ఉందంటే ఉదయం తిరగడం వచ్చినప్పుడు బందీకుడు తిరగలిసిన వాడు ఆయన. ఎలాంటి వాడు, ఎలా ఉన్నాడు? దేవుని చేత రాజులు చేయబడిన వాడు, దేవుని చేత ఇప్పుడు చేయబడిన వాడు. చివరికి ఎలా ఉన్నాడంటే తన యొక్క బందీకుడు తిరగలిస్తాడు. తిరగలిసిన దానికి ఏం వాడతాం? తిరగలి మిక్సీ. లేటెస్ట్గా మనం మాట్లాడాలి మిక్సీ కదా. అప్పుడు అదే మిక్సీ. బస్తాలు గోధుమలు ఎవరో తెచ్చేస్తే ఈయన వాటిని పోసుకొని పొద్దున్న సాయంత్రం దాకా పిండి చేసేవాడు. ఆ పిండి చేస్తే ఆ పిండిని ఎవరు రొట్టెలు కాల్చుకునేవాడు అంటే ఫిలిస్టీన్లు చేసుకునేవాడు. మనోడు పెద్దగా మనోడు బానిస కాబట్టి, బానిసలు తిండి పెట్టరు కాబట్టి పని చేయడమే వాడి పని. కాబట్టి ఈయన ఏం చేసేవాడంటే పొద్దున్న సాయంత్రం దాకా తిరగలి తిప్పి బస్తాలు పిండి చేస్తే ఆ పిండిని ఇక్కడ తీసుకెళ్లి రొట్టెలు చపాతీలు చేసుకొని చక్కగా తింటా కూర్చునేవాడు. కష్టమేమో సంస్కృతి, లాభమేమో శత్రువుడిది, ఫిలిస్తీన్లది. ఎందుకు అంటే ఒకప్పుడేమో దేవుని చేతి కింద ఉన్నాడు, ఇప్పుడేమో సాతాను చేతి కింద వెళ్ళాడు. కాబట్టి ఆటోమేటిక్గా దానికున్న ఆ బలాన్ని ఆయన పోగొట్టుకున్నాడు చూస్తా ఉన్నాం. ఆ పై మనం మీరు చూస్తున్నట్టే చూడండి 20వ వచనంలో ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారు అనగా అతను నిద్ర పేరుకొని ఎప్పటికీ నేను బయలుదేరి విడసిపోతూ అనుకున్నాను. అయితే యెహోవా తనని ఎడబాసనని అతనికి తెలియలేదు. దేవుడు విడిచిపెట్టాడు. ఎప్పుడు అంటే దేవుడి చేతిని మనం విడిచిపెడితే దేవుడు మనల్ని విడిచిపెడతాడు. కొన్నిసార్లు అలాగే ప్రతిసారి అలా గుర్తు చేసుకోవద్దు. వీడి మనం ఎడబాయి అన్నాడు కదా అంటే మనం బాగుంటే మనం విడవడం. నా బుద్ధి కూడా నాకు వృద్ధాన్ని విడిచిపెట్టామనుకో కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టే సందర్భం వస్తుంది. ఇక్కడ కూడా దేవుడు అతన్ని కంప్లీట్గా విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. చూడండి, అక్కడ దేవుడు విడిచిపెట్టిన సంగతి తెలియకుండా లేచాడు, ఇట్లా తెలుసుకున్నాడు. చివరికి ఏమైందంటే తాళ్ళు చేతుల్లోని కట్టేసి తీసుకెళ్ళి తిరగ తిప్పుతా ఉన్నాడు. ఎందుకు అంటే దేవుడి కాడి నుంచి తప్పించుకోవాలి. ఆ తర్వాత మీరు చూస్తే 22వ వచనం చివరిలో ఉంది కదా, 22వ వచనం చివరిలో ఉంది కదా, అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొరచడుకు. తల వెంట్రుకల గురించి స్పెషల్ గా రాశాడు అంటే అర్థం ఏంటంటే సంసోను బలము అతని తల వెంట్రుకలోనే ఉంది. ఎందుకంటే దేవుడు ముందుగానే చెప్పాడు మంచిగా ముట్టుకోకూడదు, తల మీద కత్తెరదాడు. ఆ తల వెంట్రుకలు ఎంతకాలం అయితే అలా బలంగా ఉంటాయో అతనిలో 1000 ఏనుగులు పడుతుంది. ఆ తర్వాత మీరు దాని ముందు చూస్తే ఒక ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లు చంపాడు కదా. ఆ తర్వాత చూస్తే ఫిలిస్తీన్ల స్థలాల పొలంలో మొత్తం నక్కలకి తోకలు కట్టేసి కాల్చి పడేశాడు, బూడిద కూడా చేశాడు. నక్కలు ఎలా ఉంటాయి తెలుసా? నక్కలు ఎంత తెలివిగా ఉంటాయో, ఎంత ఫాస్ట్గా ఉంటాయో అర్థం చేసుకోండి. పొలంలో ఒక నక్కను పట్టుకోవడానికి మనకి ప్రాణం పోతుంది. కుక్కలని దొరుకుతాయి, ఇచ్చివారిగానే ఉంటాయి, నక్కలు దొరకవు. మనము 1 కిలోమీటర్ పోతే 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అంత ఫాస్ట్గా అంత తెలివిగా తప్పించుకుంటాయి. అలాంటి నక్కలని కొన్ని వందల నక్కలను పట్టుకొని దాని తోట ఉండేసి వాటి మధ్యలో బిట్టి వదిలేస్తే ఫిలిస్తీన్ల స్థలాలు, పొలాలు, పంటలు మొత్తం సర్వనాశనం అయిపోయింది. అంత బలం ఉంది సంసోనికి. మరి అటువంటి వాడు చేసే పని ఏంటంటే తిరగడ విసరు. జైల్లో కూర్చొని బందీక్రమంలో కూర్చొని తిరగడ విసురుతూ బస్తాలు పిండి తయారు చేస్తా ఉన్నాడు. కారణం ఒకటే, దేవుడు విడిచిపెట్టడమే. కానీ ఎప్పుడైతే తర్వాత దేవుడు పని వేడుకున్నాడో తిరిగి దేవుడు దానికి బలం ఇచ్చాడు, అది వేరే సంగతి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం గమనించవలసింది ఏంటంటే దేవుడి కాడి కింద ఉంటే మంచిదే. ఒకవేళ సాధారణ కాడి కింద ఉంటే దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే ప్రయాసపడి బాధపడుతున్న సమస్త దినులారా నా ఎదుకు రండి. ఒక మాట మనం చూసుకొని మనం ముందు సాగిపోతాం. ఒకవేళ మనం దేవుడి కాడి కింద ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? 128వ కీర్తన 1 వచ్చిన 128వ కీర్తన 1. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలగవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మనము దేవుడి చేతి కింద, దేవుడి కాడి కింద ఉన్నట్లయితే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే ఉంటాయి కదా. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీకు మేలు కలుగును. ఈ రోజున కొంతమంది చూడండి, ఇంట్లో లక్షల కట్ల మూలుగుతూ ఉంటాయి, కానీ పట్టుకొని 5 రూపాయలు పెట్టి ఒక చాక్లెట్ కూడా కొనలేని పరిస్థితి. చాక్లెట్ కొంటే దానికి షుగర్, కొద్దిగా కారం తింటే అల్సరు, కొద్దిగా సిటికి ఉప్పు వేసుకుంటే
ఏ వేసినా సకాలంలో ఆయన కథ ఉంటాయి. కానీ ఇంటి నిండా డబ్బులు ఉన్నాయి, కానీ ఏనాడు కూడా మనస్ఫూర్తిగా నిద్రపోడు, మనస్ఫూర్తిగా తినలేని పరిస్థితి. కానీ ఒక అన్న చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి చెందుతూ మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఉండి మనస్ఫూర్తిగా రెండు ముక్కలు తిన్నా సరే అదే బ్లెస్సింగ్ అంట. దేవుడు ఇస్తున్నాడు అదే. ఎందుకంటే మన జీవితంలో మనసు ప్రశాంతంగా ఉంచుకొని దేవుడు ఇచ్చిన దాంట్లో రెండు ముక్కలు ప్రశాంతంగా తిని అట్లా పడుకోగలిగితే, నిద్రపోగలిగితే హ్యాపీగా, అంతకంటే బ్లెస్సింగ్ మన జీవితంలో ఉండదు. కొంతమంది ఏ అనారోగ్యం ఉండదు. పొలాల్లో మన ఊళ్ళలో పనిచేసే వాళ్ళు చూడండి, ఏ అనారోగ్యం ఉండదు. వాళ్ళు తిని తిండి కూడా ఊళ్ళగా పిజ్జాలు, బర్గర్లు అట్లా చెత్త తింటారు. ఉదయాన్నే చక్కగా తింటారు, మధ్యాహ్నం కూడా అదే, సాయంత్రం రాగానే ఏదో పచ్చలు కూడా వేసుకుని తింటారు. 24 గంటలు పని చేస్తారు. వచ్చి రాగానే నీట్గా స్నానం చేసి 4 గుడ్లు తిని హ్యాపీగా పడుకుంటే తగ్గిపోతారు. వాళ్ళు 75 ఏళ్ళు బతికారు. మన దగ్గరికి వచ్చేసరికి ఎంత మరి కదా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆరోగ్యము, దేవుడు ఇచ్చిన బలం అలా ఉంటుంది. ఒకవేళ డబ్బులన్నీ ఉన్నాయి, నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను అని ఎవరంటే అది అబద్ధమే ఉంటుంది. కొద్ది మందికి దేవుడు ఎటువంటి ఆరోగ్యం అందరికీ ఇవ్వడు. ఎందుకంటే డబ్బులు ఉంటే చాలా మందికి నిద్రపడదు. వాక్యం కూడా ఉంది కదా, ధనము ఇల్లు ఉంటే శత్రువులు కూడా సమృద్ధిగా ఉంటారు. కొంతమందిని ఎప్పుడప్పుడు నేను మా ఏరియాలో ఇల్లు గట్ట కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ప్రతి కన్స్ట్రక్షన్ ముందు ఒక చిన్న గుడిసి ఉంటుంది, వాచ్మెన్స్. వాళ్ళ ఇల్లు కట్టేవారు పాప 2-3 ఏళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళ ఇంటి తలుపులలో, ఇంట్లో ఫర్నిచర్లో ఏముండదు. 2 గిన్నెలు 3 గిన్నెలు ఉంటాయి, 2 కంచాలు ఉంటాయి. వాళ్ళిద్దరు చక్కగా పడుకుంటారు, వాళ్ళ దాంట్లో తింటారు. సాయంకాలం కూడా వాళ్ళు చేసే పని తెలుసా, ఆ గుడిసి తలుపు కూడా ఉండగా ఆ గుడిసి ముందు సాపర్చుకొని హ్యాపీగా నిద్రపోతారు తెలుసా. తెల్లారి కూడా లేపేది వరకు, మానబడే వరకు అట్లాగే నిద్రపోతారు. పగలంతా పని చేస్తారు, చక్కగా తింటారు, మనశ్శాంతిగా నిద్రపోతారు. వాళ్ళ దృష్టి అనిపిస్తుంది ఇంతకంటే దృష్టి అనిపిస్తుంది. మనకి నెలకి 50,000 వచ్చినా, 1,00,000 రూపాయలు జీతం వచ్చినా ఒక పక్క షుగరు, ఒక పక్క బీపీ, ఒక పక్క అన్నీ వస్తాయి. 50,000 వచ్చేసరికి రేపు పొద్దున ఆ వచ్చిన డబ్బులన్నీ కూడా మనం ఏం చేస్తామంటే హాస్పిటల్ ఖర్చుకి, అప్పుడు పోవాలి, కానీ మనం తినడానికి ఏమన్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే అంటే దేవుడిని విడిచిపోతే అలా ఉంటాయి. ఒకవేళ దేవుడి చేతి కింద ఉంటే మనకు చాసి వాళ్ళ తర్వాత రైలు కూడా ఉన్నాయి కదా. 3వ వచనంలో, నీ లోపల నీ భార్య పంచ ద్రాక్ష వలె ఉండను, నీ భోజనం పరచుకు నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉన్నారు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, దేవుడి చేతి కింద మనం ఉన్నాము, దేవుడి యొక్క సన్నిధిలో మనం ఉన్నామంటే ఒక్కొక్కసారి మనం ఏం చేయకుండానే మనం అడగకుండా దేవుడి ప్రతిదీ కూడా మనం అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒక దేవుడి సేవకుడు ఉన్నాడు, ఆయన అటు విజయనగరం సైడ్. ఆయన చిన్నతనం నుంచి దేవుడు అనుకున్నాడు, మంచి విశ్వాసం. దేవుడు పెళ్లి చేశాడు, 3 పిల్లలు ఇచ్చాడు. ఆ 3 కొడుకులు అన్నమాట. ఆ 3 కొడుకులు పెంచి పెద్ద చేశాడు. అయితే ఒక టైంలో ఆయనకి ఇక ఏజ్ బారైపోయి లాస్ట్ మూమెంట్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను మీకోసం ఏం సంపాదించలేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో మీకు ఏదో, కానీ అన్నిటికంటే ముఖ్యంగా నా దగ్గర ఉన్నది మీకు ఇచ్చారంటాడు. అదేంటి నాన్న ఏమి ఇచ్చామంటే, నేను క్రీస్తుని కలిగి ఉన్నాను కాబట్టి ఆ క్రీస్తుని మీకు ఇచ్చాను. నా జీవితంలో ఇలాంటి అంతకంటే వాల్యూబుల్ థింగ్ నాకేం లేవు అంటాడు. వాళ్ళు అన్నమాట కూడా అదే, నువ్వేమిచ్చినా ఇవ్వకపోయినా క్రీస్తుని మాకు పరిచయం చేశారు కాబట్టి నాన్న మాకు ఇది చాలు అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారన్నమాట. కటికి పేద సేవకుడు ఆయన. ఆ తర్వాత కాలంలో మీరు చూడండి, కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివిస్తే వాళ్ళు అదే దేవుళ్ళలో ఉండి దేవుళ్ళలో బలపడి వాళ్ళు చేసే పని కదంటే, ఒకడేమో డాక్టర్, ఒకడేమో ఇంజనీర్, ఒకడేమో సోషల్ సర్వెంట్. ఒక 4 ఏళ్ళు వెనక్కి చూసుకుంటే మనిషికి ఒక్కొక్కడు నెలకి ₹1,00,000 దశభాగం ఇచ్చే కెపాసిటీ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నెలకి ₹1,00,000 దశభాగం అంటే ఎంత ఆదాయం? 10 లక్షలు. ఒకడు ఇంజనీరు, ఒకడు డాక్టరు, ఒకడేమో పబ్లిక్ సర్వెంట్ అంటే సోషల్ సర్వీస్, IAS IPS ఏదో పని. అంటే దేవుడు అంతగా దీవించిన తర్వాత వారికి అంతగా దీవించిన తర్వాత ఆనాడు చూస్తే వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ ఇంటి బల మీద ఏ రోజు కూడా తక్కువ కాలేదు. అలాగే మొన్న ఒక సేవకుడు గుంటూరు నుంచి ఒక ఆయన చెప్పినమాట, వైఎస్ స్వామి ఆయన చెప్పిన మాట ఏంటంటే, 15 ఏళ్ల కిందట హైత్ నగర్ దగ్గర, అదే ఉంది కదా, హైత్ నగర్ దాటిన తర్వాత ఏదో ఏరియా ఉంది, ఆ ఏరియాకి వాళ్ళు వచ్చారు. పెద్దమాట ఆ ఏరియాకి వచ్చారు. ఏరియాకి వచ్చి కరోనా ముందు చర్చి కట్టారు. సో కరోనా ముందు చర్చి కట్టారు. చర్చి కట్టినప్పుడు సమస్యలు వచ్చినాయి. దేవుడు కూడా బాగానే ఉంది. అంత ముందు జరిగింది ఏంటంటే, ఆయన కూడా అంతే సేమ్. వాళ్ళ నాన్న గుంటూరులో ఏదో చదివించాడు, చదువుకున్నాడు. దేవుడు ఆయన నడిపించుకున్నాడు, డ్రామిక్స్ అన్నమాట. నడిపించుకున్న తర్వాత ఏమైపోయిందంటే, ఈయనకి దేవుడు పిలుపు ప్రకారం హైదరాబాద్ ప్రాంతంలో మందిరం కట్టాలి.
కాబట్టి హైదరాబాద్ ప్రాంతంలో మందిరం కట్టాలని దేవుడు చెప్తాం, దేవుని యొక్క ప్రణాళిక. అయితే అది దగ్గర డబ్బులు లేవు, బ్రాహ్మణుడు కదా, మామూలుగానే మనం ఇష్టపడితే ప్రతి ఎవరే అనుకోరు. బ్రాహ్మణ్స్ కాబట్టి ఆయన మీద చాలా వ్యతిరేకం వచ్చింది, ఆయన నిలివేశారు టైంలో, కుటుంబం నుంచి వాళ్ళ పొలం నుంచి. అయినా సరే దేవుడు అనుకుంటూ వచ్చాడు. ఆయన వచ్చే టయానికి కొడుకేమో బీటెక్ ఫైనల్ ఇయర్, ఇంకోటేమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఆయన దేవుని సేవ వచ్చేసరికి. అయినా సరే కష్టపడి చదివించాడు, అంతా బాగుంది. వాళ్ళ కొడుకు పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత దేవుని కృపను బట్టి వాడికి ఒక మంచి ఎంఎస్సీలో జాబ్ వచ్చింది. ఇప్పుడు ఒకడేమో ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఇంకోటేమో న్యూజిలాండ్లో ఉన్నాడు. ఇద్దరు బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయింది. ఒకడేమో న్యూజిలాండ్, ఇంకోటేమో ఆస్ట్రేలియా. నెలకి ఒక్కొక్క ₹1,00,000 కారుకు పంపిస్తా ఉన్నాం నాన్నకి. ఆ తర్వాత కాలంలో మీరు చూడండి, కరోనా ముందు 2018లో పెద్దపల్లిపేటలో అదిరిపోయి చర్చి కట్టాడు. ఎలా కట్టాడు అంటే దేవుడు ఇచ్చాడు అంతే. దేవుడి సేవకు వచ్చినప్పుడు ఖాళీ గడుపుతూ వచ్చాడు. దేవుడు వాళ్ళని దీవించిన తర్వాత నెలకు ₹1,00,000 వాళ్ళ కొడుకులు పంపిస్తే సంగతులు వేశాడు అనుకోండి. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటంటే అదిరిపోయి చర్చి కట్టాడు, భయంకరమైన పరిచయం అక్కడ జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకి హైదరాబాద్లోనే హైదరాబాద్లో ఒకటి ఉంది, అంబర్పేటలో ఒకటి ఉంది, అలాగే ఇటు సైడ్ కేసర్ సైడ్ కూడా ఇంకో చర్చి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటాం. మంచి మంచి పరిచయం. ఒకటే దేవుడి చేతిగా మనం ఉంటే మనం ఇలా ఉంటాం. మన ఎందుకు కదా, నీ లోపలి నీ భార్య మంచి ద్రాక్ష వలె ఉన్నది. మన భోజనం పిల్లల చుట్టూ మన పిల్లలు ఎలా ఉంటారంటే బలివ్వకుండా అలాగే ఉంటారు. ఈ రోజున మనం ఆలోచించుకోవాలి, దేవుడి చేతి కింద ఉన్నామా మంచిదే. ఒకవేళ సాధారణ కాడి కింద ఉంటే కనుక మనం పరీక్షించుకుంటూ ఇశ్రాయేల్ మాదిరిగా సంశోధన మాదిరిగా కాకుండా ఒక మంచి దేవుడి సేవకుడుగా, దేవుని విశ్వాసంగా మనం దేవుడి చేతిలో పడదా. ఆ విధంగా మనల్ని మన కుటుంబాన్ని దేవుడు నడిపించిన కాదు. ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా ప్రార్థన చేసుకొని మనం ముందు సాగిపోదాం. చెప్పడానికి వాక్యం మనం గుర్తు చేసుకుంటూ, దేవుడు చెప్తున్న మాట, ప్రయాసపడి పాలన పోస్తున్న సంస్థ ద్వారా నా దగ్గర రండి, నేను విశ్రాంతి కలగ చేస్తానని ప్రభు సెలవిస్తానన్నాడు. ఉదయకాల సమయంలో ఎటువంటి ప్రయాసము, ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి భారం మనకు కలిగి ఉన్నాము మనం ఒకసారి పరిశీలించుకున్నాం. మన భారము, మన ప్రయాసము దేవుడి మీద వేస్తే ఆయన కార్యం మనం మోసుకున్నట్లయితే ఆయన భారం తేలికగా సులువుగా ఉందని ఆయన చెప్తా ఉన్నాడు. మన ప్రాణాన్ని ఆయన విశ్రాంతి కలుగు చేస్తారని వాగ్దానం దేవుడు ఇచ్చాడు కనుక మనం విశ్రాంతిగా దేవుడి సన్నిధిలో మంచి నిరీక్షణతోటి సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మన కష్టాన్ని, మన భారాన్ని, మన యొక్క ప్రయాసం దేవుడి మీద వేసి మనం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలైతే దేవుడు విడిచిపెట్టి అనేక వైపు మరి రకరకాలుగా వాళ్ళు జీవించారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో 430 సంవత్సరాల శ్రమ వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. సంసోను కూడా దేవుడు విడిచిపెట్టిపోయిన తర్వాత తన యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం సైతాన్ కాడిగా ఉంటామో ఏనాడు కూడా మనం బాగుపడము. అది వదిలించుకొని దేవుని దగ్గరికి మనం వచ్చినట్లయితే వాక్యంలో చెప్పిన రీతిగా మనము, మన కుటుంబాలు అద్భుతంగా దేవుడు దీవిస్తారు కనుక అటువంటి ధన్యతను దేవుడు ఇచ్చేలాగా మనం ప్రార్థన చేసుకుంటూ మనం పరిష్కరించుకుంటూ మనం ముందు సాగిపోతాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి, నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి స్తోత్రాలు. ఉదయకాలం తండ్రి, ఈ వాక్యం బలపరిచినందుకు వందనాలు ప్రభు. ఈ వాక్యం చూస్తూ ఉంది, ప్రయాసపడి బాలపోస్తున్న సమస్య తినడానికి మా యొక్క బ్రహ్మని ప్రభావం వినిపిస్తున్నాను ప్రభు. అయా మేము నాయన మా ప్రయాసం ఆయన వదిలేసుకొని మా యొక్క భారం తండ్రి ఆయన వదిలించుకొని దగ్గర రావడం చూపించుకొని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధికి వచ్చి నీ గాడి పోయేటకు, నీ గాడిలో నీ సన్నిధిలో ప్రభావం మీ విశ్రాంతి తీసుకోవడానికి ప్రభావం మాకు దయచేయమని పెట్టుకుంటున్నాం తండ్రి. ఇశ్రాయేలు కూడా తండ్రి అటువంటి కాంప్రమైజింగ్ మెంటాలిటీ మాకు లేకుండా ప్రభావ నీ మీద తండ్రి ఆశ పెట్టుకునే మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా లోకంతో కాంప్రమైజ్ అయితే ప్రభావ 437 తండ్రి ఇరుపు కొలుపులో వాడు తండ్రి అయా అనేక హింసలు పొందినట్టుగా మేము చూసాం ప్రభావ. అటువంటి కుటుంబం, అటువంటి మా పరిస్థితి మాకు రాకుండా నీ కృపలో తండ్రి మేము క్షేమం ఉండే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చెప్పండి రీతిగా అయా మేము మా చేత కష్టాలతో మేము అనిపించే కుటుంబాలు దయచేయండి. ఆయన నిరంతరం తండ్రి మేము క్షేమం ఉండే కుటుంబాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం నిలబడి ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ యొక్క రొట్టెలో, మీ యొక్క శరీరంలో, మీ యొక్క రక్తంలో పాల్పంచడం పోవచ్చుగా మమ్మల్ని పరీక్షించుకోవాలి, సరి చేసుకొని మీ యొక్క బలబలు చేయవేసిన కుటుంబాలు దయచేయమని యేసును ప్రార్థించడం కోసం పలుకుతాను.